ముందుగా ప్రార్థన చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమిష్ఠాపురశ్చ హనుమాన్ పశ్చాత్స్మితరాసుతः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయవ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ ఉరాతారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మనం ప్రస్తుతం ఆ ఉత్పత్తి ప్రకరణంలో ఉన్నాం. ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానం లేకపోతే దీనినే మండపోపాఖ్యానం అని అంటారు. ఈ ఈ లీలోపాఖ్యానంలో ఆ ఒక రాజుగారు ఒక రాణిగారు ఉంటారు. రాజుగారి పేరు పద్ముడు, రాణిగారి పేరు లీల. ఆమె ఒకసారి వాళ్ళిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఉండదు. ఆమె ఒకసారి తనకు ఒక ఆలోచన వచ్చి ఏంటంటే, నా భర్త ఒకవేళ మరణించినా ఆయన యొక్క ఆ జీవుడు ఆమె యొక్క పూజా మందిరాన్ని దాటి వెళ్ళగుడు, అక్కడే ఉండాలి అనేటువంటి ఒక కోరిక. ఆవిడ సరస్వతీదేవిని ప్రార్థిస్తుంది. ఆవిడ కూడా ప్రత్యక్షమై అలానే అంటుంది. ఈ లోపల రాజుగారు పోతారు. ఈ లోపల ఆవిడ సరస్వతీదేవి గారిని ప్రార్థించి, అమ్మ ఏమిటి నా మొగుడు ఎట్లా ఉన్నారు, నా భర్త ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. ఈ ఆవిడ ఎక్కడ ఉన్నారు అది ఇది అని చెప్పి ఆ సందర్భంలో ఆవిడ ఆ ఒక వేరే ఊర్లో ఉన్నటువంటి వేరే చోట ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు, ఆ వశిష్ఠుడు అరుంధతి వాళ్ళిద్దరి దంపతులు. వశిష్ఠుడికి ఒక రోజున ఒక రాజుగారి యొక్క ఆర్భాటం, హంగు ఇవన్నీ చూసి చాలా ఒక రకమైనటువంటి ఆశ పుడుతుంది. తను కూడా అలాంటి అయితే ఎలా ఉంటుంది అని. ఎలా ఆలోచనలో ఉండగానే ఆయన కూడా మరణిస్తాడు. ఈ లోపల అరుంధతి వచ్చి ఆవిడ సరస్వతి దేవిని కూడా ఆవిడ అలానే కోరుకుంటుంది. ఇలా ఈ కోరుకోవటంలో ఆ సరస్వతి దేవి అనుగ్రహిస్తుంది ఆవిడకి కూడా. అయితే ఈ ఇలానే జరిగింది అని చెప్పి ఆవిడ ఈ లీలాదేవికి చెప్తూ, ఆ లీలాదేవి విషయంలో వాళ్ళ ఆ వశిష్ఠుడు అరుంధతి పోయి 8 రోజులైంది, వాళ్ళిద్దరూ మీరే అని చెప్తుంది. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఇదేంటి వాళ్ళు అక్కడ 8 రోజులైంది, మేము ఇక్కడేమో కొన్ని సంవత్సరాలు బట్టి కలిసి ఉంటే వాళ్ళిద్దరు పోయి 8 అంటే ఆవిడ చెప్తుంది, ఇది ఇది ఏ ఏ సందర్భాలలో ఎలా ఉంటుందో మనకు తెలీదు. అంటే ఏ సందర్భాల్లో ఎలా ఉంటుందో అని కాదు. బేసిక్‌గా ఏంటంటే లీలా అనేది ఆవిడేంటంటే మనం ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఒక్కొక్క డైమెన్షన్. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆలోకంలో అరుంధతిను, వశిష్ఠుడు ఉన్నటువంటి ఆలోకంలో అక్కడ 8 రోజులయింది. ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్తూ, సరే ఆవిడ ఇదంతా కూడా ఒకళ్ళ యొక్క మానసికమైనటువంటి ఆలోచన ద్వారా ఏర్పడినటువంటి ఒక మానసికమైన సృష్టి. వాళ్ళ ఆలోచనలో నుంచి వచ్చింది. ఆ ఆలోచనలో నుంచి, ఆ కల్పనలో నుంచి వచ్చినటువంటి, ఆ ఊహలో నుంచి వచ్చినటువంటి సృష్టి మాత్రమే అని ఆవిడ చెబుతూ ఉంటుంది. సరే, ఈ ఈ కథలో మనం ఉన్నాం. అలాంటి కథలో మనం క్రితంసారి కలిసినప్పుడు అనుకున్నటువంటి ఒక చోట ఆగున్నాం. ఆగుండటంలో ఆ లీలాదేవి అమ్మవారిని ఒక ప్రశ్న వేస్తుంది. ఆ ప్రశ్న దగ్గర లీలాదేవికి సరస్వతి అమ్మవారు చెబుతున్నటువంటి ప్రశ్న సమాధానం ఏమిటి? అక్కడ మనం ఉన్నాం. ఇది ఇంతవరకు మనకు రీక్యాప్. సో ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇవేంటంటే, ఏకస్మిన్నేవ సంశాంతే దిక్కాలాద్య విభాగిని విద్యమానే పరే తత్వే
కలనావసరః కుతః. లీలాదేవి అంటున్నది, అమ్మా, ఉన్నది ఒక్కటే అయితే అప్పుడు ఈ దిక్కులు, ఈ కాలాలు, ఈ ఈ ఆహ్, ఈ వీటికి అవిచ్ఛిన్నమైనటువంటి అద్వయ పరతత్వమే నాకు ఎట్లా కనిపిస్తుందో, ఒకవేళ అలా కనిపించే విధమైతే అసలింక కల్పనతో పనేంటి? ఏకస్మిన్నేవ సంశాంతే దిక్కాలాత్య విభాగిని విద్యమానే పరే తత్వే కలనావసరః కుతః? విద్యమానే పరే తత్వే కలన అవసరః కుతః? ఆ అవసరం ఏమిటి? ఎందుకొచ్చింది? దాంతో అవసరం ఎందుకు, ఆ అవసరం ఎందుకు ఏర్పడింది? దిక్కాలాది వస్తువులతో అవిచ్ఛిన్నమైనటువంటి, అద్వయమైనటువంటి పరతత్వమే అని అంటే ఈ ఇప్పుడు మనకి మాట్లాడితే సాధారణంగా ఈ స్పేస్ టైమ్ కంటిన్యూయం అని మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా! ఈ అంటే ఒక చోట ఒక కాలం, ఒక చోట ఒక వ్యవస్థ ఇలా ఉండేటట్లు వీటితో అవచ్ఛిన్నమైన అంటే చిందింప చేయబడినటువంటి అంటే దానిని నరికివేయలేం. చిన్నం చేయలేం. చిన్నం అంటే దానిని నాశనం చేసేయటం. అటువంటి ఎటువంటి ఈ దిక్కాలాదులతో ఎటువంటి నాశనము చెయ్యలేనటువంటి ఈ పరతత్వం ఏదైతే ఉన్నదో, ఆ పరతత్వం ఒక్కటే ఉండేటట్లయితే అసలింకా కల్పనతో పనేంటి? అంటే అప్పుడు అమ్మవారు చెప్తారు గదా! ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక బంగారం కొంటున్నావా? లేకపోతే ఒక నగ కొంటున్నావా? నగ కొంటున్నావు. కానీ అసలు ఉన్నదేమిటక్కడ? బంగారమే గదా! ఆ బంగారానికి ఉన్నటువంటి ఒక ఆకారాన్ని చూసి నువ్వు ఆ ఆకారమే శాశ్వతం అని అనుకుంటున్నావే! అదే కదా కల్పన. ఆ కల్పన లేదు అని అనుకుంటే అక్కడ ఉన్నదల్లా కేవలం ఉన్నది బంగారం మాత్రమే అనేటువంటి ఆ ఆలోచన నీకు కలిగినప్పుడు, అప్పుడిక అక్కడ ఉన్నటువంటిది నగా, లేకపోతే గనక ఉంగరమా, గాజా ఏదైతే నీకెందుకు? ఎలా ఉంటే నీకెందుకు? ఉన్నదంతా కూడా ఒక్కటే అనే విషయం అవగతమైనప్పుడు, ఇక ఆ విషయాన్ని నువ్వు ఆలోచిస్తే బెటర్ కదా! మిగిలిన అది కల్పన ఇంకోటా దాంతో అవసరం ఏర్పడింది నీకు అనేటువంటిది ఎందుకు నీకు ఇవన్నీ? రైట్? ఇవన్నీ కూడా ఆ బంగారం యొక్క ఆభాసలే, ప్రతిబింబాలే అనేటువంటి ఆ ఆలోచన వస్తే, ఇక నువ్వు బంగారంవే చూస్తావా? లేకపోతే ఆ నగని ఆలోచిస్తావా? నగ గురించే ఆలోచించేటట్లయితే, ఆ నగ అనేది శాశ్వతమా? ఆ నగని కరిగిచ్చేసావంటే మళ్ళీ అది బంగారం. అదే బంగారంతో వేరొక నగ తయారవుతుంది. అలాగే ఈ పరతత్వమే అనేకానేకమైనటువంటి రూపాలు తనంతట అదిగా తీసుకుంటోంది. అనేకానేకమైనటువంటి గుణాలతో అదే వర్ధిల్లుతోంది. అనేకానేకమైనటువంటి చోట్ల అనేకానేకమైనటువంటి పేర్లతో పిలువబడుతోంది. మూలం ఏదైతే ఉందో, ఆ మూలం ఒక్కదానిని మాత్రమే నువ్వు పట్టుకో. మిగిలిన విషయాలు అది ఎలా ఉన్నది? ఏం చేస్తోంది? ఎందుకంటే అది దాని యొక్క నియతి. అని ఆ రూపాన్ని మార్చుకోవటం గాని, ఆ గుణంతో మారటం గాని, అది చిన్నదవ్వటం గాని, పెద్దదవ్వటం గాని, అంటే దాని పరిణామాలలో తేడాలు గాని, ఇవన్నీ కూడా దాని యొక్క నియతి. అది అదంతా ఉంటుంది. అలాంటప్పుడు నీకు ఏదైతే మూల వస్తువు ముఖ్యమా? లేకపోతే దాని యొక్క పరిణామాలు ముఖ్యమా? అప్పుడు మళ్ళా లీల ఇలా అడుగుతున్నారు. అమ్మా! అప్పుడు కరెక్టే. నువ్వన్నది కరెక్టే. మూల వస్తువే ముఖ్యం.
కదా! కానీ మరి మాకు ఆ నగని ఎవరు చూపిస్తున్నారు? అంటే మమ్మల్ని దాని యొక్క మూల వస్తువు నుంచి భ్రమింపజేసి, అసలైనటువంటి విషయాన్ని మాకు అర్థం కాకుండా భ్రమింపచేస్తున్నదెవరు? ఏతావంతం చిరం కాలమేతే దేవి వయం వద భ్రామితాః కేన నామాపి ద్వైతాద్వైత వికల్పనైః. అట్లయితే మమ్మల్ని ఎవరు ఈ ద్వైతాద్వైత జ్ఞాన విమూఢులుగా చేసి భ్రమింపజేస్తున్నారు. అంటే అమ్మవారు ఒక మాట అంటున్నారు. అవిచారేణ తరలే భ్రాంతాసి చిరమాకుల అవిచారః స్వభావోత్తః స విచారాత్ వినశ్యతి. నువ్వు ఆలోచించకపోవటం మూలంగానే నువ్వు చేయబడుతున్నావు. అసలు విషయం ఏది అని నువ్వు ఆలోచించలా. దానికున్నటువంటి రూపాన్ని చూసి ఆ రూపంతోనే ముచ్చటబడిపోతున్నావు కానీ, ఆ రూపం వెనకాల ఏమున్నది? ఆ రూపానికి మూలమేమిటి? ఆ గుణానికి మూలమేమిటి? ఆ పరిమాణానికి మూలమేమిటి? ఆ పరిణామానికి మూలమేమిటి? ఈ 4 విషయాలలో పట్ల నువ్వు ఆలోచించాల. అవిచారేణ నీ నీ యొక్క అజ్ఞానం మూలంగాని, నీ యొక్క అనాలోచితమైనటువంటి ఆ కార్యాల మూలంగానే నువ్వు భ్రమింపచేయబడుతున్నావు కానీ, దానిని దాని యొక్క మూలం ఎప్పుడూ అలానే ఉన్నది. మనం అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే, ఒక చింతపండును లేకపోతే మామూలు ఒక బిందె, ఇత్తడి బిందె ఆ 2 ఉన్నాయి విడివిడిగా. కానీ అది తీసి ఆ చింతపండుతో ఇత్తడి బిందెని తోమితే దానికున్న ఈ చిలుము పోయి అది ఇంకా మెరుగు వస్తుంది అనేటువంటి జ్ఞానం ఎవరికి కలగాలి? నాకు కలగాలి. దానిని శుద్ధి చెయ్యటం ఎట్లాగా? అనే ఆలోచన ఎవరికి కలగాలి? నాకు కలగాలి. కదా! అయితే ఇక్కడ మళ్ళీ మనకొక ప్రశ్న రావచ్చు. అసలు ఆ 2 కలిపితే అది శుద్ధి అవుతుంది అనే విషయం ఎవరు జెప్పాలి మళ్ళీ? అంటే ఇక్కడ నాకనిపించిన సమాధానం ఏంటంటే, ఒక గురువు. ఎవరైతే ఆ గురువు ఉన్నారో, ఆ గురువు ద్వారా నాకు తెలుస్తుంది. అయితే ఆ గురువుకెలా తెలుసు? ఆయన గురువు ద్వారా. ఆ గురువుకెలా తెలుసు? ఇంకో గురువు ద్వారా. ఆ గురువుకెలా తెలుసు? ఆ గురువు ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేసుంటాడు. ఒక ప్రయోగం. రైట్? అంటే అనాలోచితంగానో, ఆలోచితంగానో ఈ 2 కలిపితే ఏమవుతుంది అనేటువంటి విషయం తెలిసుంటుంది. ఆయన చేసుంటారు. ఆయన చేయటం మూలంగా నాకు ఆయనకేదో మెరుగు కనిపించింది. ఒరేయ్! ఇలా ఈ 2 కలిపితే మెరుగవుతుందిరా అని చెప్పుంటారు. కదా! అక్కడి నుంచి ఈ 2 కలిపితే మెరుగు పడతాయి. ఈ 2 కలిపితే ఆ ఇత్తడి బిందెకున్నటువంటి చిలుమ పోయి అది మెరుగవుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనం పురుష సూక్తంలో ఒక శ్లోకం ఉంటుంది. మంత్రం. యజ్ఞేన యజ్ఞం యజ్ఞేన కల్ప్యతే అని. ఎందుకంటే యజ్ఞం కూడా యజ్ఞం ద్వారానే జరుపబడింది అంటారు. యజ్ఞం అంటే మనకి సంస్కృతంలో యత్ అనేటువంటి ధాతువు నుంచి వస్తుంది. యత్ అంటే ఒక పని. యత్నము. రైట్? ఆ యత్నము అనేటువంటి అంటే ఒక పని నుంచి చేస్తే ఆహ్, ఆ పని మూలంగా ఇది ఒక రిజల్ట్ అవుతుంది. ఒక ఒకటి సిద్ధిస్తుంది. అదనేటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం క్రమక్రమంగా గురువుల ద్వారా కింద వాళ్ళకి అందించబడుతూ ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే
ఆహ్, ఇప్పుడు ఇప్పుడు దీనొచ్చినాయి గదా! ఇప్పుడు ఈ 2 గాకుండా వేరేదేదైనా కలిపితే ఇంకాస్త మెరుగొస్తుందేమో అనే ఆలోచన ఇంకో దానికి పునాదవుతుంది. రైట్. ఇప్పుడు ఇత్తడి బిందెను, ఈ చింతపండు కాకుండా ఇంకో నిమ్మకాయతో తోమొచ్చు. అంటే ఇప్పుడు ఈ రెండింటికి తేడా కామన్ ఎక్కడుంది? కామన్ పాయింట్ ఎందుకు ఏది ఈ పర్టిక్యులర్ ఇత్తడి బిందెని మెరుగుపరుస్తోంది? ఇంకా మెరిపింప చేస్తోంది అనేది ఆలోచిస్తా నేనప్పుడు. అంటే ఈ రెండింటిల్లోనూ కామన్‌గా ఉన్నదేది? చింతపండుకి, నిమ్మకాయకి కామన్‌గా ఉన్నదేది? అనేది ఆలోచించాననుకోండి. ఆ రెండింటిలో ఉన్నటువంటి ఒక పులుపుదనం. ఆ పులుపుదనం ఏంటి? సిట్రిక్ యాసిడ్. అంటే ఒక ఆమ్లము. దాని యొక్క లక్షణం దాన్ని విరిపింపజేయటం. ఇలా ఈ రెండింటిని ఇలా అంటే ఇప్పుడు నా ఆలోచన ఏమవుతుంది? వృద్ధి చెందుతోంది. అంటే ఒక శాఖోపశాఖలుగా నా ఆలోచన వృద్ధి చేయబడి, అక్కడ నాకు జ్ఞానం పరిఢవిల్లుతోంది. అంటే ఒక యజ్ఞం యజ్ఞేన కల్పయేతంటే, ఆ యజ్ఞం ద్వారా మనకి మరొక యజ్ఞం జరుగుతోంది కదా! అంటే ఏదైనా సరే ఒక ఎవల్యూషన్ జరగాలి అంటే దానికి సంబంధించి ఏదో ఒక అంతకు మునుపు ఇంకొక ఎవల్యూషన్ అయ్యుండాలి. అది ఎలా అయ్యుండొచ్చు? మనకి తెలిసి అయ్యుండొచ్చు, తెలియక అయ్యుండొచ్చు. రైట్? కానీ ఒకటి అయ్యుండాలి. అది ఎలా అయ్యింది అనే విషయం దగ్గరికొచ్చేటప్పటికంటే ఇక్కడ విచారణ జరుగుతుంది. అంటే ఆలోచన జరుగుతుంది. ఆ ఆలోచనలో విచారణ జరుగుతోంది. ఆ విచారణ నుంచి మరొక ఆలోచన పుడుతోంది. ఆ ఆలోచన నుంచి మరొక విచారణ జరుగుతుంది. ఓకే. అమ్మవారన్న మాట అదే. లీల అడిగిన ప్రశ్న ఏంటి? ఈ ద్వైతాద్వైత విషయ పరిజ్ఞానం మాకు కలగకుండా మమ్మల్ని భ్రమింపచేస్తున్నదేదమ్మా అని లీలాదేవి అడిగితే, అది కేవలం నీ అవిచారణ మూలంగానే నీకు ఆ భ్రమ కలుగుతోంది కానీ, ఎప్పుడైతే నువ్వు ఈ విషయ పరిజ్ఞానం కోసం ఆలోచించటం మొదలుపెట్టి, దాని యొక్క మూలాల్లోకి వెళ్ళి, దానిని ఆలోచించి, దాన్ని అసలైనటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావో, అప్పుడు నీలో ఉండేటువంటి ఈ భ్రాంతి, ఈ భ్రమ అనే విషయాలు నశించిపోతాయి. అవిచారేణ తరలే భ్రాంతాసి చిరమాకుల అవిచారః స్వభావోత్తః స విచారాత్ వినశ్యతి. విచారాత్ అంటే దాన్ని ఆలోచించటం మూలంగా వినశ్యతి. ఏది వినశ్యతి? అవిచారణ. దాని యొక్క స్వభావం అయినటువంటి ఈ భ్రాంతి, భ్రమ నశించిపోతాయి. పైగా అమ్మవారు ఇంకోటి గూడా చెప్తున్నారు. యథా స్వప్న పరిజ్ఞానాత్ స్వప్నదేహో న వాస్తవః అనుభూతో వ్యయం వాసనాన్ తద్వాసనాత్ ఆహ్, తద్వాసనాత్ అనావదాసాత్. ఓకే. తద్వాసనాత్ అనావదసత్. అంటే నువ్వు నిద్రలో ఉన్నావు. నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలని అనుభూతి చెందావు. అది ఎటువంటి అనుభూతైనా కానీ. సుఖానుభూతో, కష్టానుభూతో, దుఃఖానుభూతో ఏదో ఒక అనుభూతి కలలో చెందాం. ఒక్కసారిగా ఆ కల నుంచి బయటకొచ్చి, నిద్ర నుంచి మేల్కొని, ఆ కల నుంచి బయటపడి, ఎప్పుడైతే వాస్తవంలోకొస్తామో అంటే వాస్తవం అనుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలోనికి వస్తామో, అప్పుడు ఆ కల విషయం ఏమైంది? ఆ అనుభూతి మనకుంది కానీ, ఆ అనుభూతి ఒకవేళ కష్టమైందనుకోండి, బాగా కష్టం కలిగింది కలలో. హమ్మయ్య! ఇది కలే గదా! అనేటువంటి ఒక ఉపశమనానికి లోనవుతాం. ఒకవేళ ఆ కలలో సుఖానుభూతి కలిగింది. బయటికొచ్చిన తర్వాత, అరెరే! ఇంత సుఖం పోయిందే!
ఆ కలలోనే ఉంటే ఎంత బావుండేది అనేది ఇంకొంచెం సేపుంటే ఎంత బావుండేది అనే ఆలోచన కలుగుతుంది. అంటే కలలో ఏదైతే మనకి సత్‌గా అనిపించిందో, ఉన్నది అని అనిపించిందో, అది వస్తు ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత, బాహ్యంలోనికి వచ్చిన తర్వాత అది అవాస్తవం అని తెలుస్తుంది. ఏది అంతకు మునుపు సత్తుగా అనిపించింది అసత్ అని తెలుస్తుంది. అంటే నీ యొక్క భ్రాంతి ఏదైతే ఉందో, ఆ భ్రాంతిలో ఉన్నంత సేపు నీకది సత్‌గానే అనిపిస్తుంది. ఉన్నదిగానే కనిపిస్తుంది. ఆ భ్రాంతి నుంచి నీ ఆలోచనతో విచారణ చేయటం మూలంగా, ఆ వస్తు విషయ పరిజ్ఞానం తెలుసుకోవటం మూలంగా, పరిజ్ఞానం పెంచుకోవడం మూలంగా, దాని నుంచి అది భ్రాంతి అనే విషయం బయటపడి, దాని నుంచి అసలైన వస్తు విషయంలోనికొస్తాం. అలానే ఈ కళ, ఈ భ్రాంతి అనేవి ఎలా అంటే కళ నుంచి బయటపడితే భ్రాంతి ఎలా నశించిపోయిందో, అలానే విచారణ చేయటం మూలంగా ఆ యొక్క భ్రాంతి, భ్రమ అనే విషయాలు గూడా నశించిపోతాయి. స్వప్నే నిర్వాసనాబీజే స్వప్నే నిర్వాసనాబీజే యథోదేతి సుషుప్తత జాగ్రత్యవాసనాబీజే తథోదేతి తథోదేతి విముక్తత. నీకు వాసనలేవి లేకున్నప్పుడు స్వప్నం అంతరించి సుషుప్తి కలిగేటట్లుగా ఈ స్థూల దేహం వాసనా బీజము నశించిన పోయిన వెంటనే ముక్తి లభిస్తుంది. మనలో ఎవరికైనా ఎప్పుడైనా కల రావటానికి కారణం ఏమిటి? ఎప్పుడైనా ఒక మంచి నిద్రలో ఉన్నాము. నిద్రలో ఇప్పుడసలు ఎప్పుడైనా మీరు వినుంటారు గదా! జాగ్రత్త, సుప్తి, ఆహ్, సుషుప్తి, స్వప్నం. తర్వాత నాలుగో తురీయం ఉంది. అది తర్వాత మాట్లాడుకుందాం. రైట్. ఈ జాగ్రత్తవస్థ, సుషుప్త్యావస్థ, తర్వాత స్వప్నావస్థ. ఈ మూడింటికి మనకి తేడాలేమిటి? సరే జాగ్రత్త అవస్థ అంటే నేను మెలకువగానే ఉన్నప్పుడు అంటే కాన్షియస్‌గా ఉన్నప్పుడు. మరి స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ అంటే రెండింటికి నిద్రపోవాలి. రైట్. రెండిట్లోనూ నిద్ర అనేది కామన్. నిద్రపోతే ఒక కలొస్తుంది. నిద్రపోతే కల లేకుండా ఉంటుంది. రైట్. అది స్వప్నం అంటే అదే గదా! కల. నిద్రపోయాను. పడుకొని నిద్ర పట్టింది. కళ్ళు మూసుకొని నిద్ర పట్టింది. ఇప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఒక్కొక్కసారి పడుకున్నాను. కల లేదు, పాడు లేదు. గాఢమైన నిద్ర పట్టింది. బయట ప్రపంచం ఏమైపోతుందో గూడా తెలీదు నాకు. అంత గాఢమైన నిద్ర పట్టింది. మరి 2 పడుకోవటం ఒకటే కదండీ! ఇక్కడ నిద్ర కామనే కదా! మరి ఒకసారి పడుకున్నప్పుడు కలెందుకొచ్చింది? మరొకసారి పడుకున్నప్పుడు గాఢమైన నిద్ర ఎందుకు పట్టింది? కల రావటానికి వెనకాల ఏదో ఒక ఆలోచన ఉండుంటుంది. ఆ ఆలోచన యొక్క ప్రతిబింబం మన మనస్సు మీద ముద్రితమైపోయింది. మన ఆలోచనలో ముద్రితమైపోయింది మన మీద. అది నాకు ఆ కలలో ఇది ఈ ఆలోచన ఎప్పుడో వచ్చుండొచ్చు. మనం మర్చిపోయి ఉండొచ్చు కూడా అని అనుకుంటాం మనం. ఎందుకంటే ఆ ఆలోచన మన జ్ఞప్తిలో ఉండకపోవచ్చు మేల్కొనున్నప్పుడు. కానీ కలలో మరొక సందర్భంలో ఈ ఆలోచన వచ్చి, ఈ ఆలోచనకి సంబంధించినటువంటి విషయాలు ఆ మనోఫలకం మీద చిత్రించబడతాయి కదా! అంటే ఒక విషయం గురించిన ఆలోచన. అంటే ఆ ఆలోచన అంటే ఒక వాసన, ఒక కోరిక. దాన్ని అనుభవించాలనా? లేకపోతే దాన్ని అసహ్యించుకోవాలనా? లేదంటే గనక దానిని ఆస్వాదించాలనా? లేదంటే ఆ ప్రదేశానికి వెళ్లి దాన్ని చూడాలనా? ఏదో ఒక కోరిక నా మనస్సు మీద బాగా ముద్రించబడటం మూలంగా అది నాకు కలలాగా అనుభూతి చెందుతుంది.
ఎప్పుడైతే ఈ కలలు, గిలలు లేవు, చాలా గాఢమైన నిద్ర పట్టింది అనే విషయం అనేదైతే ఎప్పుడు తెలిసిందో, ఆ సమయంలో ఏమవుతుంది? నా మనస్సుకి లేకపోతే ఆ పడుకున్నటువంటి జీవుడికి ఆ సమయంలో ఎటువంటి వాసనలు లేవు. ఎటువంటి కోరికలు లేవు. అనుభవించాలి, ఆనందించాలి, లేకపోతే బాధపడతామా, లేకపోతే కష్టపడతామా అనేటువంటి ఒక ఆలోచన గాని ఏది కూడా లేదు. అది సుషుప్తి. సరే సుప్తి అంటే సంస్కృతంలో మనకి నిద్ర. సుషుప్తి అంటే బాగా పట్టినటువంటి నిద్ర. స్వప్నం అంటే నిద్ర పట్టింది. కానీ నా ఆలోచన పని చేస్తోంది. మైండ్‌లో అలా తిరుగుతోంది. కానీ పట్టినటువంటి ఆ ఆలోచన నా మనస్సు మీద అలా బొమ్మలాగా కదులుతుంది. అది కల. కదా! అలాగే నువ్వు నీకు వాసనలేవి లేకున్నప్పుడు నీకు గాఢమైన నిద్ర కలిగినట్లుగా ఈ స్థూల దేహము అనేటువంటి వాసన కూడా లేకపోతే, అంటే ఈ స్థూల దేహానికి సంబంధించినటువంటి వాంఛలు ఏవీ లేకపోతే నీకు ముక్తి కలుగుతుంది. ఓకే. స్వప్నే నిర్వాసనా బీజే యథోదేతి సుషుప్తత. కలలో ఎటువంటి వాసనలు లేకపోవటం మూలంగా పట్టేటువంటి గాఢ నిద్రనే నువ్వు సుషుప్త్యావస్థలంటున్నావే, అలాగే జాగ్రత్య జాగ్రత్ అవాసనా బీజే జాగ్రత్యవాసనా బీజే తథోదేతి విముక్తత. నీ జాగ్రత్తవస్థలో కూడా నీకు ఎటువంటి కోరికలు లేకపోతే, ఎటువంటి వాసనలు లేకుండా నువ్వు ఉండగలిగితే అదే ముక్తి. అదే మోక్షం. మోక్షమని, ముక్తి అని ఇంకటెక్కడెక్కడో లేవు. ఎటువంటి కోరికలు లేకుండా ఉండటమే. ఎటువంటి వాసనలకి లొంగకుండా ఉండటమే. ఎటువంటి అనుభూతికి స్పందించకుండా ఉండటమే ముక్తి. ఏయంతు జీవన్ముక్తానాం వాసనా నావాసన వాసనా సా నవాసన శుద్ధ సత్వాభిధానం తత్సత్తా సామాన్యముచ్యతే. మరి జీవన్ముక్తుల యొక్క వాసన దాని సంగతి ఏమిటి? మన రమణ మహర్షి ఉన్నారు. ఆయన జీవన్ముక్తుడు. లేకపోతే వ్యాసుల వారికి, శుకుల వారికి పోల్చి చూసినప్పుడు శుకుల వారు విదేహముక్తులు. వ్యాసుల వారు జీవన్ముక్తులు. కానీ వాళ్ళొక పని చేస్తుంటారు. ఆ పని ఎందుకు చేస్తుంటారు? ఆ పనికి సంబంధించిన ఫలితాన్ని వాళ్ళు అంటించుకోరు. దానికి సంబంధించి నాకు అక్కర్లేదు. లేదా అది చెయ్యాలి కాబట్టి చేస్తామంటారు. అంతే. మరి అటువంటి వాళ్ళ వాసన, ఆళ్ళ కోరిక అంటే ఏయంతు జీవన్ముక్తానాం వాసనా స నావాసన. ఒక్క నిమిషం మురళి. శుద్ధ సత్వాభిధానం తత్సత్తా సామాన్యముచ్యతే. మరి జీవన్ముక్తుల వాసన, వాసన కాదు. అది శుద్ధ సత్వ స్వభావము యొక్క సామాన్యమైనటువంటి గుణం. అది వాళ్ళ యొక్క సామాన్యమైనటువంటి లక్షణం. జీవన్ముక్తుల యొక్క వాసన అంటే వాళ్ళ యొక్క కోరిక, కోరిక కాదు. అది వ అది కోరి అది అది వాసన కాదు. చెప్పు మురళి. లేదు పొరపాటు మర్చింది ఏం లేదు. ఓకే. జీవన్ముక్తుల వాసన, వాసన కాదు. అది శుద్ధ సత్వ స్వభావం యొక్క సామాన్యమైన లక్షణం. వాళ్ళ యొక్క లక్షణం అది. ఓకే. సరే. ఇది మరి ఎలా
నాకు ఈ వాసన క్షయం ఎలా అవుతుంది? అంటే దాన్ని మరలా అమ్మవారు చెప్పేదేంటంటే, విచారణ. దాని గురించి నువ్వు ఆలోచించు. ఓకే. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక, ఏదైనా ఒక బంగారు నగ నాకు కొనుక్కోవాలి. లేదంటే ఏదైనా మంచి రెస్టారెంట్‌లో భోజనం చేయాలి. లేదంటే ఏదైనా మంచి కారు కొనుక్కోవాలి. మంచి బండి కొనాలి. మంచి ఇల్లు కొనాలి. లేకపోతే మంచి అందమైన భార్య కావాలి. లేదంటే ఆహ్, ఇంకా 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 నీ నే నే వేరే వేరే కోరికలవన్నీ ఉంటాయి. సో, అవన్నీ అంటే దానికి సంబంధించి నువ్వు విచారించు. బంగారం కొనుక్కుందాం, నగ కొనుక్కుందాం, లేకపోతే ఒక స్థలం కొందాం. ఏదైనా ఒక మంచి పెద్ద ఇల్లు కొందాం. లేకపోతే డబ్బులు సంపాదించి ఎక్కడో ఇన్వెస్ట్ చేద్దాం. ఆ డబ్బుల్ని ఇంకా ఇంకా పెంచుకుందాం. రైట్. రకరకాల ఆలోచనలొస్తాయి. ఇప్పుడు వాటికి సంబంధించి నేను దాని మూలం విచారణ చేస్తున్నాననుకోండి. ఇప్పుడు ఒక బంగారం. చెప్పు ఇప్పుడు దీనికి సంబంధించి విషయం చెప్పండి అనంగానే ఒక నగ కొనుక్కుంటాను. అబ్బా! ఇది 50 అదే 5 తులాల బంగారం, లేకపోతే 6 తులాల బంగారం కొనుక్కున్నాను. ఏం చేసుకుందాం ఇప్పుడు? నగ కొనుక్కొని మెడలో వేసుకుంటాను. అది లేకపోతే ఏదైనా నేనేదో మంచి పెద్ద కార్ ఒకటి కొన్నాను. రోల్స్ రాయ్స్ లాంటి కార్ కొనుక్కున్నాను. రైట్. ఆ కారులోని నేను జీవితాంతం గడపగలనా? ఆ కారు నుంచి కాలు బయట పెట్టకుండా? ఆ కారైనా వేరే అది క్యామ్రీనో, కొరోలానో ఏదో చిన్న కారో, ఆ కారైనా అదే రూట్ మీద వెళ్ళాలి. అదే ప్రయాణం చేయాలి. ఓకే. రోల్స్ రాయ్స్‌లో వచ్చేటువంటి లగ్జరీ వేరు. ఇందులో వచ్చే లగ్జరీ వేరు. అందులో ఉండే అందులో ప్రయాణం చేస్తే కలిగేటువంటి సుఖం వేరు. ఇందులో ప్రయాణం చేస్తే కలిగేటువంటి సుఖం వేరు. ఎందుకంటే అందులో ప్రయాణం చేస్తే సుఖం ఏంటంటే నాకు ఎటువంటి ఒంటికి అలుపు లేకుండా ఎక్కడా గూడా ప్రయాణంలో బడలిక అనేది తెలియకుండా ఉంటుంది. కానీ అది తెగ పెట్రోల్ తాగేస్తుంది. లీటర్‌కి అదేంటి లీటర్‌కి 5 మైళ్ళే వస్తుందనుకుందాం. రైట్. అంటే అంత సంపాదించుకుంటే లీటర్‌కి 5 లీటర్ లీటర్‌కి 5 మైళ్ళొచ్చిందా, 5 కిలోమీటర్లొచ్చిందా అనేది పట్టించుకోక్కర్లా. కానీ చెప్తున్నాను. అదే ఇప్పుడు క్యామ్రీ అనుకోండి, లేకపోతే కరోలా అనుకోండి. చిన్న కారు. దాని మీద ఎళ్తే ప్రయాణం దానికి కూడా దాని సుఖం దానికే ఉంటుంది. మరీ లగ్జూరియస్‌గా నేను అందులో పడుకొని ఆ పక్కనే ఆ కార్‌లోనే ఫ్రిడ్జ్ పెట్టుకొని నేను అందులో షాంపెయిన్, గింపెయిన్ పెట్టుకొని తాగుతూ వెళ్ళక్కర్లేదు కదా! ఇందులో కూర్చొనెళ్తాను. నేను వెళ్ళదలుచుకున్న ప్రయాణానికి సుఖంగా వెళ్ళగలను. ఇది 500 మైళ్ళైనా, 600 మైళ్ళైనా ఇందులో వెళ్ళిపోగలను నేను. ఒకసారి పెట్రోల్ కొట్టించానంటే ఒక 15, 20 మైళ్ళు ఈజీగా వస్తుంది లీటర్‌కి. గ్యాలన్‌కి పోనీ వస్తుంది. దీని ఖరీదు తక్కువ. దానికి నేను కోట్ల కోట్ల రూపాయలు పెట్టాలి. దీనికి కేవలం ఒక 5, 10 వేల్లో మంచి సెకండ్ హ్యాండ్ కారొచ్చిందంటే దీనిలో వెళ్ళిపోవచ్చు నేను. టయోటా అనంగానే రిలయబుల్ కార్‌ల మనకి దానికసలు చూసుకోవాల్సిన పని లేదు. అంటే దీని సుఖం దీనిది. దాని సుఖం దానిది. అంటే ఇప్పుడు కానీ ఈ రెండింటి పర్పస్ ఏంటి? ప్రయాణమే. ఒక చోటు నుంచి ఇంకో చోటికెళ్ళటం. కరెక్ట్? అంటే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే దాని యొక్క విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత, దాని మూలాలలోకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత, నాకు ఇంకా లగ్జరీ అనేది అవసరమా? లేకపోతే పెద్ద స్థలం కొనుక్కున్నాను. ఏం చేసుకుంటాను నేను దాంతో ఇప్పుడు? నేను చిరంజీవినైపోయి ఆ స్థలంలోనే కట్టుకుంటానా? సపోజ్ నాకు ఒకప్పుడు ఒక ఆలోచనొచ్చింది. ఏంటంటే, ఒకడు తపస్సు చేసుకున్నాడు. బాగా తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉంటే, "ఏం కావాలిరా నీకు" అని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే వాడు "స్వామి ఎందుకోసం తపస్సు చేసావంటే" ఎందుకోసం ఉంది స్వామి ఏదో స్వర్గంలో
అదేంటి స్వర్గ సుఖాలు అనుభవించడానికి లేదా రంభా వరుసలు వాళ్ళందరూ డాన్సులు చేస్తుంటారు చూడటానికి అని అంటే దేవుడు అంటాడు, ఒరేయ్ నువ్వు చేసిన తపస్సు బానే ఉంది గానీ, అక్కడ స్వర్గలోకంలోకి వెళ్ళావు అంటే, అక్కడ రంభా, ఊర్వశి వీళ్ళందరూ ఉంటారు కరెక్టే. వాళ్ళందరూ ఏదో డాన్సులు చేస్తారు. వాళ్ళేవో చేస్తూ ఉంటారు. కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవవేశ్యలు అది ఇది అని అంటారు. అక్కడికెళ్తే వామి వరుసలుండవు. నీకు అవసరమా అది? వాడికి చిరాకు పుడుతుంది. ఛీ! అవసరం లేదు నాకు. మరి ఇంకేం గావాలి? అంటే ఏదో చిరంజీవిత్వం గావాలి అంటాడు. కలకాలం బ్రతకాలి. నాకసలు చావు లేకుండా ఉండాలి. అంటే సరే, చావు లేకుండా వరమిస్తాను గానీ, నువ్వేమవుతావు? నువ్వొక్కడివి చిరంజీవిగా ఉంటావు. కానీ, నీ తర్వాత పుట్టేటువంటి నీ సంతానం, వాళ్ళ సంతానం, వాళ్ళ సంతానాలు అందరూ కూడా మర్త్యులైపోతారు. అంటే పుడుతూనే పుడతారు, చస్తారు. వాళ్ళు పుడతారు, వాళ్ళు చస్తారు. ఇలా అందరి చావు పుట్టుకలు చూసే బతుకైపోతుంది. నీకవసరమా అది నీకు అంటాడు భగవంతుడు. ఒక్కసారి ఎప్పుడో రాసుకున్నా కథ ఒకటి. అంటే సరే ఆయనంటాడు, "వద్దు నాకు. అది గూడా వద్దు. మరి ఇంకేం గావాలి?" అంటే నాకు చాలా అందమైన భార్య కావాలి. ఏం చేస్తావురా అందం? అది ఇవాళ ఉన్నటువంటి అందం కాలం మూలంగా అది అందవిహీనమైపోతుంది. ఆ అందవిహీనమైపోయినటువంటి దేహం రోగాలు, రుష్టుల బారిన పడుతుంది. నీకేం గావాలిప్పుడు? నువ్వు కోరుకున్నటువంటి ఆ అందం ఎక్కువ కాలం ఉండదురా! మరింకేం గావాలి నీకు? ఇలా భగవంతుడు తపస్సు చేసుకుంటున్న వాడికి "అరే! ముక్తి గావాలి నాకు" అంటాడు. ఏం చేసుకుంటావు ముక్తి అంటే? నన్ను నీలో కలిపేసుకో. నన్ను నీలో కలిపేసుకోవడానికి నువ్వెక్కడున్నావు అసలు? ఈ సమస్తమంతా గూడా నా పొట్టలోనే ఉంది అని నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చదువుతూ ఉంటావు. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివిన వెంటనే ఫస్టొచ్చే పేరే విశ్వం అంటావు. అంటే ఆ విశ్వం అంతా నేనే అని అనుకున్నప్పుడు, ఆ విశ్వంలో భాగమైనటువంటి నువ్వు కూడా నేనే గదా! నీ ఆలోచన ఇదంతా కూడా నాలోనే ఉన్నావు గదా! ఇంక నీకు ముక్తి లేపోతే నాలో వచ్చేటువంటి ఈ సారూప్యం, సాలోక్యం అనేటువంటి మోక్షాలు ఇవన్నీ ఎక్కడున్నాయిరా? ఎవడికి కావాలి? నీకు అవసరమా ఇది? నువ్వంతా నాలోనే ఉన్నప్పుడు, ఇంక నువ్వు లేని చోటు నేను లేని చోటు ఎక్కడుంది? అప్పుడు నువ్వు నేనంతా ఒక్కటే గదా! అప్పుడింక నీకు ముక్తేంటి? మరెందుకోసం తపస్సు చేసావు? ముక్తి కావాలన్నావు. ముక్తి అనేది ఆల్రెడీ ఇక్కడ నీ దగ్గరే ఉన్నది. స్వర్గ సుఖాలన్నావు. ఆ స్వర్గ సుఖాల గురించి విషయాలు చెప్పాను. చావులేని వరం కావాలన్నావు. ఆ చావులేని వరం కూడా నీకిచ్చా నేను. కానీ ఇవ్వడం మూలంగా ఆ వరం మూలంగా నీకు కలిగేటువంటి విషయాలన్నీ వివరించి చెప్పాను. చావు పుట్టుకలు చూస్తే నీ యొక్క కొడుకులు, నీ వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు ఈళ్ళందరి పుట్టుకలు, చావు పుట్టుకలు చూసే బతుకైపోతుంది నీకు. ఏం చేసుకుంటావు ఇప్పుడు దాన్ని? అని నీకు చెప్పాను. ఇంత విషయం చెప్పాను. స్థలాలు కావాలనో, బంగారం కావాలనో, ఏం కావాలన్నా వాటికి సంబంధించినటువంటి ఆమూలాగ్రము నీకు తెలియజెప్పాను. ఇప్పుడు నీకేం కావాలి? అంటే తపస్సు చేసేవాడికి జ్ఞానం అవుతుంది. జ్ఞానం కలిగి, స్వామి నాకేమీ వద్దు. ఏం అక్కర్లా. మరప్పుడు ఏం అక్కర్లేనప్పుడు ఎందుకు తపస్సు చేశావు? అంటే ఏమీ అక్కర్లేదు నాకు అనే విషయం తెలుసుకోవడం కోసమే తపస్సు చేశాను నేను. ఎందుకంటే చేసిన తపస్సు మూలంగా ఫలితం ఎటువంటి ఫలితము లేనప్పుడు ఎందుకు తపస్సు చేశావనంటే అనే మాటది. ఏమీ అక్కర్లేదు నాకు. అనేటువంటి ఆ జ్ఞానం కలగటం కోసం అని చెప్పి "నువ్వు వెళ్ళిపో" అంటాడు భగవంతుడు. అని ఈయన మళ్ళీ తపస్సుకు కూర్చుంటాడు. కూర్చుంటే మళ్ళీ భగవంతుడు "మళ్ళీ ఎందుకు తపస్సు చేస్తున్నావు" అంటే, "నా ఇష్టం. నాకిది కోరిక. నాకిది చెయ్యాలని ఉంది." ఇక్కడ ఇందాక అమ్మవారన్నారే, జీవన్ముక్తుల యొక్క వాసన కాదు అని. ఇంతకు మునుపు తపస్సు చేసినప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసున్నాడు? ఒక కోరిక కోరి తపస్సు చేసుకున్నాడు. ఇప్పుడు వాడికి ఆ కోరికలన్నీ వ్యర్థాలు, ఎందుకు పనికిరాని కోరికలు. కాబట్టి దాని నుంచి నేను సంపాదించుకోవడానికి గాని, ఆపాదించుకోవడానికి గాని ఏమీ లేదు అని తెలిసిన తరువాత కూడా
దానికి సంబంధించి మళ్ళీ అదే ప్రక్రియ నేను చేస్తున్నాను అంటే దానికి నా ఇష్టం అది. ఇంక ఏం చేయను. ఏదో ఒకటి చేయాలి. నాకు ఎటువంటి కోరికలు లేవు ఇప్పుడు. ఏదో ఒకటి చేస్తానంతే. ఇక్కడ అమ్మవారన్న మాట అది. జీవన్ముక్తుల యొక్క వాసన, వాసన కాదు. అది వాళ్ళ యొక్క స్వాభావికమైన లక్షణం. ఎందుకంటే నేనే భగవంతుడిని, నేనే అనగా నేను భగవంతుడిని అనేటువంటి ఆ స్ఫురణ నాకు కలిగిన తర్వాత, ఆ కాన్షియస్‌నెస్ నాకు కలిగిన తర్వాత, ఇక నేను దేని గురించి ఆలోచించాలి? ఇది అప్పుడెప్పుడో నేను రాసుకున్న ఒక కథ. కావాలంటే తర్వాత పంపిస్తాను. సో, బేసిక్‌గా ఏంటంటే, ఇది ఇది కేవలం మన యొక్క ఆ వాసనాక్షయం కలిగేటంత మటుకు మాత్రమే నీ ముందు ప్రత్యక్షమైనటువంటి వస్తువు, ఎప్పుడైతే ఆ వాసనాక్షయం కలిగిన తరువాత, అంటే వాసనాక్షయం అయిపోయిన తరువాత, అదే వస్తువు నీ ముందు ఉన్నా, దానికి సంబంధించినటువంటి వాసన నీలో ఉండదు. ఎందుకంటే, ఇది నీకు స్వాభావికమైపోయింది. ఇది ఎలా తెలుస్తుంది అంటే, అమ్మవారు చెప్తున్నారు. యదాతేయం అహం భావః స్వభ్యాసాచ్ఛాంతిమేష్యతి తదోదేష్యతి తదోదేష్యతి తే స్ఫారాత్ దృశ్యాంతా బోధతా స్వయం. కేవలం అభ్యాస బలమున నీ దేహాభిమానం దూరమైపోయినట్లుగా, నీ కేవలం అభ్యాసం మూలంగానే ఈ జ్ఞానం కలుగుతుంది. ఈ విషయ పరిజ్ఞానం తెలుస్తుంది. అభ్యాసం, కేవలం అభ్యాసం. దాని గురించే ఆలోచన. దాని గురించే నీ సాధన. మన సాధన. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఉన్నదంతా కూడా నేనే. నేనే పలు రూపాలలో ఉన్నాను. నేనే పలు రూపాలలో, పలు విధాలుగా అనుభవాన్ని గడిస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను. ఒక చెట్టుగా మారి, ఆ చెట్టుకి సంబంధించినటువంటి మూలాన్నై, ఆ చెట్టు యొక్క అనుభూతిని నేనే చెందుతున్నాను. ఒక కీటకాన్నై, ఆ కీటకంలో ఉన్నటువంటి అనుభూతిని నేనే చెందుతున్నాను. ఒక గ్రహ శకలాన్నై, ఆ శకలానికి సంబంధించినటువంటి అనుభూతిని నేనే చెందుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ఆ అనుభూతిని చెందుతున్నానో అది జీవము అని అనుకుంటే, ఆ జీవం ఉన్నదైనా లేనిదైనా అని అనుకుంటే, జీవాజీవ పరిస్థితి నాకు కలిగినప్పుడు, ఇక ముక్తి అనేది ఉన్నదా? అముక్తి అనేది ఉన్నదా? బంధనం అనేది ఉన్నదా? ఈ విషయం నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అంటే సాధన ద్వారా. ఆతివాహికతా జ్ఞానం స్థితమేష్యతి శాశ్వతీం యదా తదాహ్య సంకల్పాన్ లోకాన్ ద్రక్ష్యసి పావనాన్. ఈ ఆతివాహికమైనటువంటి జ్ఞానం దృఢమై స్థిరమైనచో అప్పుడు నీవు వేరే లోకాలని, పవిత్రమైనటువంటి విషయాలని నువ్వు తెలుసుకోగలవు. ఆతివాహికతా జ్ఞానం స్థితిమేష్యతి శాశ్వతీం. ఈ ఆతివాహికమైనటువంటి ఆతివాహికం అంటే ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహం అంటాం కదా! సూక్ష్మదేహం అంటే మరింకోటి ఏదో కాదు. నీ ఆలోచనే. నీ ఆలోచనే సూక్ష్మదేహం. ఓకే. ఎందుకంటే ఈ స్థూల దేహంలో ఉండి నేను అని దేనినైతే ఒక విషయాన్ని పాయింట్ చేసుకుంటున్నానో, అది నేనే అనేటువంటి ఆ స్థూల దేహం కాదు, నేనే అనేటువంటి ఆలోచన నాకేదైతే ఉందో అదే సూక్ష్మం. అదే సూక్ష్మదేహం.
నేను అనే ఆలోచన, ఆ కాన్షియస్‌నెస్, ఆ స్పృహ అనేది సూక్ష్మదే. ఎప్పుడైతే ఈ దేహం నుంచి నేను వెళ్ళిపోతాను, అంటే సాధారణంగా మన వాళ్ళేమంటారు, ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మ దేహం విడిపడిపోతే, అప్పుడు ఈ స్థూల దేహం రాలిపోతుంది. స్థూల దేహం ఏమైపోతే, అది కాదు, అది కలిసిపోతుంది. ఎక్కడ కలిసిపోవాలో అక్కడ కలిసిపోతుంది. కానీ ఆ కాన్షియస్‌నెస్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు ఎప్పుడైనా ప్రైమ్‌లో వీలు కుదిరినప్పుడు ఒక సీరీస్ ఉంది చూడండి. ఆ సీరీస్ పేరు 'అప్‌లోడ్'. 'అప్‌లోడ్' అని ఒక సీరీస్ ఉంటుంది. చాలా బావుంటుంది. అసలది చూస్తే అది సీరీస్ అదే సీరీస్ 1 చూడండి. 2, 3 అక్కర్లేదు. నేను చాలా చిరాకుగా ఉంది. 2, 3 అన్నీ మళ్ళీ వాడు చాలా చెండాలం చేశాడు. కానీ సీరీస్ 1 ఉంటుంది 'అప్‌లోడ్' అని. అది చూడండి మీకు యోగ వశిష్టానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. ఏంటంటే వాడు అందులో చనిపోతున్న వాళ్ళ నుంచి ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క ఆలోచనలని లేదంటే గనక ఆహ్, వాళ్ళ యొక్క ఆహ్, అప్పటి వరకు చెందినటువంటి అనుభూతులని, ఇవన్నీ గూడా వాళ్ళు ఒక చిప్‌లోకి రాసిస్తారు. ఓకే. టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ఉంటారు గదా! రైట్. అటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలను తీసుకొని ఒక చిప్‌లోకి రాసేసి, దానిని వాళ్ళు ఒక సాఫ్ట్‌వేర్‌లో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి వాళ్ళకి, ఆ క్యారెక్టర్‌కిచ్చేస్తారు ఈ ఆలోచనని. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి? తరువాత వాళ్ళేంటంటే, ఈ పర్టిక్యులర్ పర్సన్ నుంచి కొన్ని జీన్స్‌ని క్లోన్ చేసి, మళ్ళీ ఈ పర్సన్‌ని పుట్టించి, ఆ క్లోన్ అయినటువంటి ఇమేజ్‌కి మళ్ళీ ఈ ఆలోచనలు ఇస్తే, వీడు ఎక్కడైతే ఈ ఆలోచనలు ఆ పర్టిక్యులర్ దేహంలో నుంచి టెర్మినల్లీ ఇల్ అయినటువంటి దేహం నుంచి వదిలేసి వేరే చోటికెళ్తాయో, అక్కడి నుంచి మళ్ళీ కొత్త బాడీలో కంటిన్యూ అవుతుంది. ఇది ఒక ప్రాజెక్ట్. అయితే ఈ కొత్త బాడీ, ఎందుకంటే వాడు టెర్మినల్ ఇల్లు గదా! అయితే వాడి దగ్గర నుంచి ఆ జీన్ కలెక్ట్ చేసి, మళ్ళీ ఆ కొత్త బాడీ డెవలప్ చేసి ఇది చేయటానికి కొంత టైం పడుతుంది కదా! అయితే ఈ టైమ్ గ్యాప్‌లో ఏం చేస్తారు మరి? సపోజ్ టెర్మినల్లీ ఇల్ అయినటువంటి పేషెంట్‌కి సంబంధించినటువంటి రిలేటివ్స్ ఉంటారు గదా! వాళ్ళు వీళ్ళతో మాట్లాడాలి, లేకపోతే వీడి ఆలోచనలు పంచుకోవాలి, వీడి అనుభూతుల్ని పంచుకోవాలి అనుకునే వాళ్ళేమవుతారు, ఆ కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులకి ఈ ల్యాప్‌టాప్ వీళ్ళ ఒక సాఫ్ట్‌వేర్‌లో ఒక క్యారెక్టర్‌కి ఈ ఆలోచనలన్నీ ఇస్తారు. సో, ఆ క్యారెక్టరు ఎవడైతే పోయాడో వాడి యొక్క బిహేవియర్‌తో ఉంటుంది. ఓకే. ఆ బిహేవియర్‌తో ఉండి, ఆ బిహేవియర్ వాడు వచ్చిన వాళ్ళందరిని రె రె అదే ఆ క్యారెక్టర్‌కి అదే చూస్తున్నట్టుగా వాడికి ఆ ఇమేజెస్ అన్నీ వస్తుంటే, ఆ ఇమేజెస్ అన్నీ ప్రాసెస్ చేసి, ఈ క్యారెక్టర్‌కి ఇస్తే, ఈ క్యారెక్టర్ ఆ ఇమేజెస్‌తో రియాక్ట్ అయ్యి, ఆ ఇమేజెస్ వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టుగా ఉండి ఒకటొస్తుంది. ఆ తర్వాత ఇంకోటేం చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళు చాలా బావుంటుంది చూడండి అది. ఆహ్, ఒక బాడీ సూట్ ఇస్తారు. అంటే బతికున్న వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ సూట్ ఇస్తే, ఈ సూట్ ద్వారా వాళ్ళు ఆ సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళిపోతారు. సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళిపోయి ఆ ప్రపంచంలో, ఆ లోకంలో ఉంటారు. ఒక కల్పన మళ్ళీ అక్కడ. అక్కడ ఆ లోకంలో ఉండి, ఎవరైతే చనిపోయి ఉన్నారో వాడిని మళ్ళీ వీళ్ళు ఫిజికల్‌గా కలుసుకున్నట్టు, వీళ్ళు ఫిజికల్‌గా అనుభూతి చెందుతున్నట్లు, ఆ అనుభూతుల్ని ఈ సూట్ వేసుకొని బాహ్య ప్రపంచంలో సూట్ వేసుకొని ఉన్నటువంటి వాడెవడైతే ఉన్నాడో, వాడికి ఈ కొన్ని సెన్సార్స్ ద్వారా ఇస్తూ ఉంటారు. ఎక్సలెంట్ థాట్ ప్రాసెస్ అసలది. సీరీస్ అది అప్‌లోడ్ మీరు చూసారేమో లేదో చూసారో లేదో తెలీదు నాకు. చూడకపోతే మాత్రం చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా వాడు ఆ సీరీస్ 1లో ఉంటుంది. చాలా బావుంటుంది. తర్వాత 2, 3 ఇవన్నీ గూడా చాలా ఆహ్, డైల్యూట్ అయిపోయుంటాయి. ఇవన్నీ మళ్ళీ వేరే డ్రమాటైజేషన్ ఎక్కువైపోయి ఇవన్నీ చాలా ఇదైపోతుంది గానీ, ఆ ఆలోచన మాత్రం చాలా అద్భుతమైనది. ఎందుకంటే చెప్తున్నానంటే స్థూల దేహం అంటే ఏమిటి? సూక్ష్మ దేహం అంటే ఏమిటి? ఇవంటే
స్థూల దేహం అంటే ఇవి కనిపించేటువంటి ఈ దేహం. సూక్ష్మ దేహం అంటే మన ఈ దేహంలో ఉండి, ఈ దేహమే నేను అనేటువంటి కాన్షియస్‌ని డెవలప్ చేసుకున్నటువంటి నేనున్నానే, అది సూక్ష్మదేహం. అంతకు మించి ఈ స్థూల దేహం, సూక్ష్మదేహం అంటే ఇంకోటేదో, ఇంకోటేదో అని కాదు. సో, నేనిక్కడ ఎందుకొస్తున్నానంటే, ఆతివాహికతాం యాతాం బుద్ధిం ఆహ్, బుద్ధం చిత్తాంతరైర్మనః సర్గజన్మాంతరగతైః సిద్ధైర్మిలతి నేతరత్. అంటే ఈ జ్ఞాన బలంతో అది ఇంకా బలపడి ప్రబుద్ధమైపోయి ఆతివాహిక భావాన్ని పొందినటువంటి చిత్తమే అంటే ఈ కాన్షియస్‌నెస్సే ఏది? ఇంత మటుకు కూడా ఈ దేహం నేను, నేను అనంగానే మీకు అందుకని ఒకసారి చెప్పాను నేను. మనం అనుకున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను అని అనుకుంటే కళ్ళ ముందు ఏ రూపం కనిపించిందో మన ఈ దేహమే అనేటువంటి ఆలోచనలోనే మనం ఉంటే అది మనం ఈ స్థూల దేహ భావనతోనే ఉన్నాము. దానిని సూక్ష్మదేహ భావనలోకి వెళ్ళాలి అనంటే, ఇక స్ సూక్ష్మం అంటే ఇంకెంత సూక్ష్మం వెళ్తాం మనం. ఎంత అనుకుంటే అంతకన్నా తక్కువ. అంటే ఆ పర్టిక్యులర్ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ స్పృహ ఏదైతే ఉన్నదో అదే స్పృహని నేనెక్కడ చూపిస్తా నేనిప్పుడు? ఆ జ్ఞానాన్ని నేను చూపిచ్చండి నాకు అనంటే ఎక్కడ చూపిస్తా నేను? రైట్. ఇప్పుడు ఎవరికి ఎంత జ్ఞానం ఉందో ఒకసారి చూపిచ్చండి నాకు. అది దాన్ని మెజర్ చేస్తా నేను. ఇప్పుడు వీళ్ళు ఐక్యూ మెజర్ అంటారు. ఐక్యూలో ఇస్తారు. ఐన్‌స్టీన్‌కి ఐక్యూ చాలా హై ఉంటుంది. ఇంకోటికి ఆ కాన్షియస్‌నెస్ ఎలా చూపిస్తా నేను? అంటే ఆతివాహికతాం యాతాం బుద్ధం చిత్తాంతరైర్మనః సర్గజన్మాంతరగతైః సిద్ధైర్మిలతి నేతరత్. ఈ చిత్తం లేకపోతే ఈ మనస్సు, లేకపోతే ఈ స్థూల దేహం, సూక్ష్మదేహం ఏదైతే అనుకుంటున్నామో అది, లేకపోతే బుద్ధి, లేకపోతే ఆహ్, వేరే వేరే జ్ఞానం ఇవన్నీ కూడా జన్మాంతరీయ పదార్థాలతో, సృష్ట్యాంతర పదార్థాలతోనూ కూడా కలవగలదు. అందుకని మనకి ఇందాక చెప్పాను గదా! ఆ 'అప్‌లోడ్' అనే సీరీస్‌లో చూపిస్తాడు వాడు. వాడికి ఈ దేహం వదిలేసిన తర్వాత కూడా వాడు ఇంకో దేహం పొందేంత మటుకు కూడా వాడు ఆ జ్ఞానంతో ఉంటాడు. ఇంకో దేహం లభించాలి. అటువంటి లభించినటువంటి దేహంలో వాడు ఫిట్ అవ్వగలగాలి. లేదంటే వాడికి ఆ ఆలోచన పోతుంది. అందులో ఫిట్ అవ్వ ఎందుకంటే ఇప్పుడు మనకి సాధారణంగా నాకనిపిస్తుందేంటంటే ఒక్కొక్కసారి ఇన్ ఈ నాకు లేకపోతే పూర్వజన్మలలో ఉన్నటువంటి జ్ఞాపకాలు నాకెందుకు కలగట్లేదు? ఎందుకు మర్చిపోయాను నేను? అనంటే నాకనిపించింది ఒకసారి. ఈ ఈ జన్మలో ఈ దేహంలో ఫిట్ అవ్వడానికి ఆ పర్టిక్యులర్ విషయాల యొక్క స్ఫురణ నాకు పోయింది. ఎందుకంటే ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి నేను ప్రయాణం చేసేటప్పుడు ఉన్నటువంటి ఆ స్పృహ ఎప్పుడైతే ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి వెళ్తున్నానో, ఆ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహమే నేను అనేటువంటి భావన నాలో కలిగిన తరువాత, ఆ దేహంలో నేను ఫిట్ అయ్యి, ఆ దేహానినే నేను పాటిస్తూ, ఆ దేహ యొక్క లక్షణాలని, ఆ దేహం యొక్క జ్ఞానాన్ని నేను పాటిస్తూ ఉంటే, దాని నుంచి నేను ఆహ్, ఆ ఆ దేహ లక్షణాలని స్వాభావికం చేసుకుంటున్నప్పుడు, నాకు పూర్వం ఉన్నటువంటి ఆ ఆలోచన ఆహ్, పోయింది నాకు. అంటే ఎప్పుడో మళ్ళీ కలుగుతుంది. ఎప్పుడు? ఈ దేహం నుంచి మళ్ళీ ఇంకో దేహంలోనికెళ్తున్నాం. అలాగా. అంటే ఇది కేవలం నాకనిపించినటువంటి ఆలోచనలే చెప్పాను. ఇది ఇందులో లేదు. నాకనిపించింది ఒకసారి కూర్చున్నప్పుడు అనిపిస్తుంది. అంటే ఎలా ఎలా మర్చిపోతాను నేను? అంత మరుపా?
అంత అజ్ఞానంలోకి నా ఎలా వెళ్ళిపోతాను నేను? ఒక చోట ఉన్నటువంటి విషయం మరొక చోటికి వెళ్ళేటప్పటికి ఎలా మర్చిపోతాను నేను? అనేటప్పుడు ఏంటంటే, అక్కడ నేను సర్వైవ్ అవ్వాలి. ఆ సర్వైవల్‌లో ఆహ్, అక్కడ ఫిట్ అయ్యేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ సర్వైవల్ కోసం నేనేం చేస్తానంటే, దీనికి సంబంధించిన విషయ పరిజ్ఞానం దాని పాతదాన్ని మర్చిపోయాను. ఎప్పుడైతే ఇవన్నీ కాదు అనేటువంటి విషయం నాలో అవసరమవుతుందో, ఆ భ్రాంతి తొలగిపోతుందో, అప్పుడు ఆ పురాకృతమైనటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయి. దానికోసం ఏం జేయాలి అంటే సాధనే. అంతవరకు నేను చెందినటువంటి జ్ఞానం, అనుభూతి ఏదైతే ఉందో అవన్నీ మళ్ళీ నాలో ప్రత్యక్షమవుతాయి. ఎందుకంటే దీనికి సంబంధించినట్టు ఇది నేను కాదు అనేటువంటి స్ఫురణ నాలో కలిగిన తర్వాత, ఈ దేహం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అనేటువంటి స్ఫురణ నాలో రూఢి పడిపోవాలి. గట్టిగా నాటుకుపోవాలి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇందాక నేను కళ్ళు మూసుకొని నేను అంటే ఈ దేహం యొక్క రూపం కాకుండా ఒక శూన్యమైనటువంటి ఇంక ఏ ఆలోచన కలగనటువంటి ఒక జ్ఞానం కలుగుతుందో, అప్పుడు విషయవాంఛలన్నీ ఇంతకు మునుపు ఉన్నటువంటి జ్ఞానం రావచ్చు. ఇప్పుడున్నటువంటి జ్ఞానం పోవచ్చు. అసలు లేకపోతే అసలు ఉన్న ప ప ప్రి ప్రి ప్రీవియస్‌గా ఉన్నటువంటి జ్ఞానం మూలంగా నాకేం ఉపయోగం అనుకోవచ్చు. ఎందుకంటే విషయం తెలిసింది ఇప్పుడు. ఓకే. ఈ ఈ విషయం తెలిసింది నాకు. పరిజ్ఞానం అయింది. పరిజ్ఞానం ఏర్పరచుకున్నాను. ఇదంతా నేను కాదు అనేటువంటి విషయం నాకు తెలిసిన తర్వాత, పాత విషయాలతో నాకేంటి అవసరం ఇప్పుడు? పాత విషయాలు తెలుసుకొని నేనేం చేయాలి? ఎందుకంటే అది కూడా నేను ఒక కల్పనే కదా! అది కూడా ఒక భ్రాంతిమయమే కదా! సో, ఇలా ఆలోచన వస్తూ ఉంటుంది. సరే, మళ్ళీ మనం దీంట్లోకి వద్దాం. ఈ స్థూల దేహాన్ని పరిత్యజించి అంటే దీని యొక్క విషయవాంఛలనన్నీ మర్చిపోయి, ధ్యానాగ్రమై అంటే ధ్యానం మీదనే నీ ధ్యాసంతా కేంద్రీకృతమైపోతే, అప్పుడు నీలో ఈ సూక్ష్మం అనేటువంటి విషయం అంతరాత్మ, లేకపోతే ఆత్మ, బుద్ధి, మనస్సు, చిదాత్మ, చిత్తం ఏవేవైతే అంటున్నారో అవన్నీ కూడా ఏకాగ్రమైపోతే, అప్పుడు నీ విషయం తెలుస్తుంది. అప్పుడు నువ్వు అసలైన దానికి ఎందుకంటే లీల మొట్టమొదటిగా అమ్మవారిని అడిగిందేంటి? నాకు ఆహ్, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి లోకాన్ని మళ్ళీ చూడాలి నేను అని అనుకుంటే ఎలా చేయాలి అంటే, ఈ విషయం ఇలా చెప్పింది అమ్మవారు. కేవలం నీ యొక్క ధ్యానం మాత్రమే నిన్ను ఈ స్థూల దేహ భావన నుంచి మరలి చేసి, నువ్వు సూక్ష్మ దేహంతో అంటే నీ కాన్షియస్‌నెస్‌తో, నీ ఆలోచనతో నువ్వు చూడగలవు. అయితే అప్పుడు లీల ఏమన్నదంటే ఇక లీల ఉవాచ తదేతదుపదిష్టం మే జ్ఞానం దేవి త్వయామలం యస్మిన్ శృతిగతే శాంతమేతి దృశ్య విషూచిక అత్రోపకురు మే బ్రూహి కోऽభ్యాసః కీదృశాథవా స కథం పోషమాయాతి పుష్టే తస్మింశ్చ కిం భవేత్. అమ్మా, ఇంత విషయ పరిజ్ఞానం, ఇంత ఇంత లోతైన విషయం నాకు చెప్పిన తర్వాత, నువ్వు చెప్తున్న ఆ జ్ఞానాన్ని వింటూ ఉండంగానే, నాకు ఈ భ్రాంతి నశించిపోతోంది. ఈ దృశ్యము, దర్శనము, లేకపోతే ద్రష్ట ఈ 3 విషయాలు వేరు కాదు, ఒకటే అనే విషయం పరిజ్ఞానం అవుతోంది. కానీ, మరి ఇప్పుడు ఎటువంటి అభ్యాసం అవసరం? అత్రోపకురు మే బ్రూహి కో అభ్యాసః కీదృశాథవా స కథం పోషయామాతి పుష్టే తస్మింశ్చ కిం భవేత్. మరి ఈ అభ్యాసం దృఢపడటానికి నేనేం చెయ్యాలి? అలానే దానిని ఆచరిస్తే నాకెటువంటి ఫలితం కలుగుతుంది? ఆ అభ్యాసాన్ని నేను పాటించటం మూలంగా, ఆ సాధనని నేను చెయ్యటం మూలంగా నాకెటువంటి ఫలితం కలుగుతుంది?
అంటే అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు, ఏ విరక్త మహాత్మాను భోగ భావన తానవం భావయంత్యభవాంత భావయంత్యభవాంత భవ్య భువి జయంతి తే. అంటే ఏ మహాత్ములైతే ఈ సంసారాన్ని, ఈ భౌతికమైనటువంటి భ్రాంతిమయమైనటువంటి ఈ సంసారం పట్ల విరక్తిని పొంది ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడి ఆ దానిని, మనస్సుని భోగవాసనలకు నుంచి మరల్చి ఉన్నారో వారే ఈ జగత్తులో జయాన్ని పొందుతున్నారు. భువి జయంతితే భావయంత్యభవాంతర్భవ్యా భువి జయంతితే. ఎవరైతే భావయంతి అభవాంతః భవ్య అంటే ఎక్కడైతే ఈ జనన మరణ విషయాల నుంచి విరక్తి నంది అసలైనటువంటి విషయ పరిజ్ఞానం మీదనే ధ్యాస ఉంచుతారో వాళ్ళు, ఈ భోగ వాసనల నుంచి విడిపడిపోయి ఉంటారో వాళ్ళు ఈ జగత్తులో జయాన్ని పొందుతున్నారు, గెలుస్తున్నారు. ఎవరి బుద్ధి సుందరమై ఈ వైరాగ్యమైనటువంటి రసంతో నిండి ఆనందాన్ని అనుభవించుచూ ఉన్నదో వారు పరమ సాధకులు అంటూ ఈ దృశ్యాసంభవ బోధయే జ్ఞానజ్ఞేయముల పేరిట వ్యవహరించబడుతోంది. దీని అభ్యాసమే గొప్ప అభ్యాసము. దీనిని నిర్వాణం అంటారు. దృశ్యాసంభవ బోధో హి జ్ఞానం జ్ఞేయం హి చ కథ్యతే తదాభ్యాసేన నిర్వాణం ఇత్యభ్యాసో మహోదయ. ఇటువంటి అభ్యాసాన్ని, ఈ సాధనని నిర్వాణము అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఈ నిర్వాణ స్థితిని చేరినప్పుడు అంటే ఈ వివేకం అలవడి వివేచన కలిగి దాని వలన ఈ సంసారం, ఈ చిత్తం, ఈ సంసార చిత్తం అనేటువంటి భ్రాంతి తొలగి దీనికి సంబంధించినటువంటి సుషుప్తి నుంచి బయటపడి తురీయంలోనికి చేరతావు. తురియం అంటే ఎటువంటి భావనలు, ఎటువంటి వాసనలు, ఎటువంటి అనుభూతులు ఇవేవి కూడా మన మనస్సుని అంటకపోవటం, మన ఆలోచనలు దేనికి కూడా స్పందించకపోవటం, అది తురియం యొక్క లక్షణం. జాగ్రత్తలో ఉన్న, సుషుప్తిలో ఉన్న, లేకపోతే స్వప్నంలో ఉన్న ఈ దేహం నేను, ఈ భావనలు నావి, ఈ బంధాలు నావి, ఈ బంధనాలు నావి, ఈ అనుభూతులు నావి అనేటువంటి ఈ ఆలోచన మనకి కలిగి, ఈ కోరికలు నా కోసం అనేటువంటి బంధాలలో ఉన్నప్పటి నుంచి ఇవేవి నేను కాదు అని, ఇవి అన్నీ కూడా భ్రాంతిమయమైనటువంటిది అనేటువంటి ఆ ఆలోచన కలుగుతుంది కదా. అదే ఈ అభ్యాసం యొక్క లక్ష్యం, అదే నిర్వాణం. దీనిని నిర్వాణం అని అంటారు అని అన్నప్పుడు, సరే ఇలా అమ్మవారు లీలాదేవి అంటే అమ్మవారు లీలాదేవికి ఇంత జ్ఞానం బోధించిన తరువాత ఇప్పుడు వారు ఇరువురు కూడా సమాధి స్థితిని పొంది
నిశ్చలాంగనలైరి అంటారు. అంటే వారిలో అంటే ఆ దేహాలకి సంబంధించినటువంటి వారిలో ఎటువంటి చలనం లేదు. ఎందుకంటే వారి యొక్క ఆ సూక్ష్మ దేహం అక్కడి నుంచి కదిలి ఈ లీల అంతకు మునుపు అమ్మవారిని అడిగినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం వైపు వెళ్తున్నారు. అమ్మవారిని ఏమడిగారు? నాకు ఆ వశిష్ఠుడు, అరుంధతి ఉన్నటువంటి గ్రామాన్ని మరొకసారి చూడాలి అనేటువంటి విషయానికొచ్చినప్పుడు, ఇప్పుడు వారిద్దరి యొక్క ఆ కాన్షియస్‌నెస్ లేకపోతే ఆ స్పృహ, ఆహ్, ఆ స్థూల దేహం నుంచి ఉడిపైనటువంటి ఆ సూక్ష్మం, ఆ జ్ఞానం, ఆ ధ్యాన స్థితిలో వాళ్ళు ఇప్పుడు అటు ఆహ్, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి అటే వశిష్ఠుడును, అరుంధతి ఉన్నటువంటి ఆ గ్రామంలో వాళ్ళ మృతదేహాలున్నాయి గదా! అటువైపు ప్రయాణం సాగిస్తున్నారు. అయితే ఈ ప్రయాణాన్ని నేను ఇక్కడ చాలా వర్ణన ఉంటుంది. ఎలాంటి వర్ణన అంటే మీరు ఎలా ఊహించుకోదలిస్తే అలా ఊహించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తారంటే వీళ్ళు ఈ భూమండలాన్ని దాటేసి, అలానే చంద్రమండలాన్ని దాటేసి, సూర్యమండలాన్ని దాటేసి, ఇలా రకరకాలైనటువంటి మండలాలన్నింటిని దాటేసుకొని, అక్కడ వెళ్తున్న క్రమంలో కోటాను కోట్లమైనటువంటి వేరే వేరే లోకాలన్నీ కనిపిస్తున్నాయి. ఆ లోకాలన్నీ దాటుకొని వెళ్తున్నారు. అక్కడెక్కడో దాటుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మరొక లోకంలోనికి ప్రవేశిస్తే, ఆ లోకంలో, ఆ భూమి మీద అక్కడ అదేంటి సుమేరు పర్వతం, ఆ సుమేరు పర్వతం చుట్టూతా అనేకమైనటువంటి వేరే వేరే లోకాలు, ఆ లోకాలలో ఎక్కడో ఒక భూలోకం, అక్కడ ఒక పర్వత సానువులు, అందమైన పర్వత సానువులు, ఆ అందమైన పర్వత సానువుల్లో ఎక్కడో ఒక మారుమూల ఒక కొండపల్లె, రైట్. ఆ కొండపల్లెలో ఒక మారుమూల ఈ వశిష్ఠుడు, అరుంధతి అనేటువంటి బ్రాహ్మణ దంపతులు, మృతి చెంది ఉన్నటువంటి వాళ్ళ దంపతులు, వాళ్ళ శరీరాలు, అంటే శరీరాలు కాదు, వాళ్ళ యొక్క దంపతులు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధుగణం ఇవన్నీ గూడా అమ్మవారు ఆవిడకి చూపిచ్చారు. లీలకి చూపించారు. చాలా, చాలా వర్ణన ఉంటుందిక్కడ. ఎందుకంటే ఆహ్, అంటే ఆ వర్ణనని ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు చెప్పాను గదా! ఈ వాళ్ళు ఉన్నటువంటి భూలోకాన్ని దాటేసి, చంద్రలోకాన్ని దాటేసి, సూర్యలోకాన్ని దాటేసి, ఇంకా వేరే వేరే లోకాలన్నింటిని దాటుకొని, ఆ లోకాలు పైగా ఒక చోట అంటారు. కోటాను కోట్లమైనటువంటి లోకాలు కనిపిస్తున్నాయంట. రైట్. ఎందుకనంటే ఇక్కడ మనకు ఒకసారి లాస్ట్ టైమ్ అనుకున్నాం. మనం ఇది జగదణువు అని, ఇదొక చిన్న అణువు లోపల మనం ఉన్నామని అనుకుంటే, ఇట్లాంటివి కోటాను కోట్ల అణువులుంటాయి. అదేంటి మనం ఇంత చిన్న అణువులో ఎలా ఉన్నాం? మనం మళ్ళీ అక్కడ సాపేక్ష సిద్ధాంతానికెళ్ళాలి. థియరీ ఆఫ్ రిలేటివిటీ. మనం ఉన్నటువంటి ఈ జగత్తు మనకి పెద్దగా కనిపించొచ్చు. కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి, చూసేవాడికి ఇది ఇంతే కనిపించొచ్చు. చిన్న ఆవగింజంత కనిపించొచ్చు. ఆ ఆవగింజలో మనం ఉన్నాం అనుకుంటాం. ఆవగింజలోనే మనం అంటే ఇన్ ద సెన్స్ ఈ భూలోకం, ఈ చంద్రలోకం, ఈ సూర్యలోకం, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, లేదంటే ఈ పాలపుంతలు, కోటాను కోట్ల మైళ్ళ దూరం, లైట్ ఇయర్స్, బిలియన్ లైట్ ఇయర్స్, లేకపోతే ఈ 163 ట్రిలియన్ లైట్ ఇయర్స్ ఉన్నటువంటి ఉన్నంత దూరం ఉన్నటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, అది ఈ విశ్వానికి ఆవల ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక చిన్న ఆవగింజ పరిమాణంలో ఉండొచ్చు. మనం ఇక్కడ ఇంతే ఉన్నాం అని కాబట్టి మనకిక్కడే. మనకిది గొప్ప. కదా! ఒకసారి మనకి ఒకసారి నేను ఈ సామవేదం వారిది ఒక వింటుంటే, ఆదిత్య హృదయం మీద అందులో ఈ ఇది సూర్యుడికి సంబంధించినటువంటి అనేక నామాలొస్తాయి గదా!
వచ్చినప్పుడు ఆయన ఈరవే మనకి విష్ణువు, ఈరవే శివుడు, ఈరవే గాలి, ఈరవే అగ్ని, ఈరవే ఇలా మొత్తం అంతా మనకి చెప్తూ ఉంటారు ఆదిత్య హృదయంలో. అప్పుడు ఆయన ఒక మాట అంటారు సామవేదంలో. ఇప్పుడు బయట 1000 క్యాండిల్ లైట్ ఉన్నా కూడా దాని కాంతి నాకు పడనప్పుడు, ఇంట్లో ఉన్న చిన్న 10 క్యాండిల్ బల్బే నాకు ప్రధానమైనటువంటిదే కాంతి చూపిస్తున్నప్పుడు, నాకు ఏది ప్రధానం ఇప్పుడు? 1000 క్యాండిల్ లైట్ బయట ఎంత పెద్ద 1000 క్యాండిల్ బల్బ్ ఉన్నది అనా? లేదంటే ఇక్కడ మాత్రమే నాకు కాంతినిస్తున్నటువంటి ఈ చిన్న ఈ 10 క్యాండిల్, 50 క్యాండిల్ బల్బు ప్రధానమా? నాకదే ప్రధానం. కాబట్టి ఈ నాకున్నటువంటి సూర్యుడు వీడే ప్రధానం. ఇంకో పైన అవతల ఎంత దూరంలో ఉన్నా నాకు ప్రభావం కలిగించని అంటే ఇక్కడ ఇప్పుడు ఆలోచించేది ఏంటి? నాకు, నాకు ఏది ప్రధానం? రైట్? మనకి 'ఆదిత్య హృదయం' మీరు ఎప్పుడైనా విన్నారా? దాని యొక్క వివరణ. అందులో ఉండే 31 శ్లోకాల గురించి కాదు గానీ, దాని యొక్క వివరణ, అందులో చెప్పేటువంటి సూర్యుడి పేర్ల వెనకాల ఉన్నటువంటి వివరణ ఎప్పుడైనా విన్నారా? వినకపోతే సామవేదం వారిది వినండి. 'ఆదిత్య హృదయం' మీద ఆయన ప్రవచనం చాలా గొప్పగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఎందుకంటే మన ఆలోచనలని, దాని యొక్క పరిధిని విస్తరింపజేస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, ఇక్కడ ఆహ్, మనం ఉన్నటువంటి ఈ లోకాలు ఈ లేకపోతే ఈ విశ్వం అంతా కలిపి ఒక లోకం అని అనుకుంటే, ఈ లోకానికి ఆవల కోటాను కోట్లైనటువంటి విశ్వాలు అనేకం ఉండొచ్చు. కానీ మనం ఉన్నటువంటి ఈ విశ్వం మనకి ప్రధానం. ఎందుకంటే ఆ విశ్వంలో ఈ భూమి ప్రధానం. ఈ భూమి మీద మనం ఉన్నటువంటి ఈ ఈ ఈ దేహంతో ఉన్నటువంటి ఇది ప్రధానం. ఎందుకంటే ఈ దేహమే నాకు వేరే 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 యొక్క ఉన్నత స్థితులు పొందడానికి ఉపయోగమవుతుంది. కదా! కానీ దేహం నేను కాదు అనే భావనతో ఉండి ఆ పని చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ లీల సరస్వతి అమ్మవారు ఇక్కడ యాక్చువల్‌గా సరస్వతి అమ్మవారికి ఒక పేరు గూడా ఉంటుంది. వేరే పేరు చెప్తారు. సరస్వతి అమ్మవారు అనరు. జ్ఞప్తి దేవి అంటారు. అమ్మవారికి ఇక్కడ పేరు వాల్మీకి మహర్షి రాసినప్పుడు ఆహ్, అంటే వాల్మీకి మహర్షి రాసిన వశిష్ఠ మహర్షి చెప్తున్నప్పుడు జ్ఞప్తి దేవి అంటారు. జ్ఞప్తి దేవి అని ఎందుకంటారు? ఏ ఏ యా దేవీ సర్వభూతేషు జ్ఞప్తి రూపేణ సంస్థిత. అంటే నీ యొక్క మస్తిష్కంలో మనందరి మస్తిష్కంలో ఆలోచనల రూపంతో ఉన్నటువంటి ఆ తల్లి మేధ, మేధారూపేణ సంస్థిత అంటాం. లేకపోతే జ్ఞప్తి రూపేణ సంస్థిత అంటాం. యాదేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత. మేధ ద్వారా మేధ అంటే ఆ శక్తి ఏదైతే ఉందో, మేధో శక్తి ఏదైతే ఉందో ఆ మేధాశక్తి, ఆ ఆలోచనా శక్తి, ఆ కాన్షియస్‌నెస్, ఆ స్పృహ లేకపోతే యాదేవి సర్వభూతేషు జ్ఞప్తి రూపేణ సంస్థిత. ఒక జ్ఞాపకంలాగా. అంటే జ్ఞప్తి అంటే ఇక్కడ జ్ఞాపకం అనే కాదు. ఒక అనుభూతి మనం చెందినప్పుడు, ఆ అనుభూతి యొక్క ఫలితానిని మన మీద దాన్ని ఆపాదించింది గదా! ఆ ఫలితాన్ని మనకందించింది గదా! ఒక రుచికరమైన పదార్థం తింటున్నామా అంటే దాని యొక్క రుచిని మన చేత ఆస్వాదింపజేసింది. ఒక అసహ్యకరమైనటువంటి వస్తువుని చూసామా, ఆ అసహ్యకరమైనటువంటి భావనని మనకి అందించింది. రైట్. లేదంటే ఒక ఆహ్,
కామోద్దీపితమైనటువంటి విషయాన్ని చూసామా, దాని యొక్క ఆ వాసనని మనకి తెలియజేసింది. ఇన్ని విషయాలు మనకి అందించినటువంటి ఆ జ్ఞానం, ఆ జ్ఞప్తి ఏదైతే ఉందో అది ఆ అమ్మవారు ఆ శక్తి రూపంలో నాలో కొలువైయున్నది. యా దేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత, లేకపోతే ఆ దేవి సర్వభూతేషు జ్ఞప్తి రూపేణ సంస్థిత. జ్ఞా అంటే ఒక జ్ఞానం, ఒక విషయం, దాని పట్ల అనుభవించినటువంటి ఆ పరిజ్ఞానం ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు వీళ్ళు ఈ లీలా అమ్మవారు, అలానే తర్వాత అంటే జ్ఞప్తిదేవి, వీళ్ళు ఇద్దరు కూడా అన్ని లోకాలు దాటుకుంటూ దాటుకుంటూ ఆ అంటే సిద్ధలోకాలు, చారణ లోకాలు, గంధర్వ లోకాలు, స్వర్గలోకాలు, తర్వాత వైకుంఠాలు, ఇవన్నీ వైకుంఠాలు అని చెప్తున్నాను, బహువచనం అంటున్నాను ఇక్కడ. ఇన్ని దాటుకుని అమ్మవారు ఆ లీలాదేవిని అక్కడెక్కడో ఉన్నటువంటి మరొక భూలోకంలో ఉన్నటువంటి ఒక చోటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లి చూస్తే అక్కడ ఈ వీళ్ళు ఆ సంతానం, ఆ వశిష్ఠుడు, ఆ అరుంధతి, వాళ్ళ సంతానాలు అక్కడ ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ చింతయామాస మామేతే దేవీం చేమాం స్వబంధవ పశ్యంతు తావత్ సామాన్య లలనారూపధారిణి. ఇప్పుడు లీల ఒక మాట అనుకున్నది తన లోపల, ఏంటంటే చింతయామాస మాం ఏతే దేవీం చేమాం స్వబంధవ. ఈ నా ఈ ఈ నా బంధువులు ఎవరైతే ఉన్నారో వారు నన్ను, అమ్మవారిని, పక్కనే ఉన్నటువంటి ఆ సరస్వతి అమ్మవారిని కూడా తావత్ సామాన్య లలనారూపధారిణి, సామాన్య స్త్రీల రూపం ధరించినట్టుగా మమ్మల్ని చూతురుగాక అని ఆ లీల అనుకున్నది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి, అంటే ఇంతకు మునుపు చైతన్య రూపంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఒక సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి రూపాలు తీసుకున్నారు. తీసుకుని మామూలు ముత్తైదువుల్లాగా అక్కడ వాళ్ళకి కనిపిస్తే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు, వాళ్ళిద్దరు పోయారు కదా, వాళ్ళ పెద్ద కొడుకున్నాడు. ఆ పెద్ద కొడుకు పేరు జ్యేష్ఠ శర్మ. అతను వీళ్ళిద్దరికీ ఎదురుపడ్డాడు. ఎదురొచ్చి, అమ్మలు మీరిద్దరిని చూస్తుంటే చాలా భక్తి భావం కలుగుతుంది, మీరిద్దరికీ కూడా నమస్కారము. నమోస్తు వనదేవీభ్యాం ఇత్యుక్త్వా కుసుమాంజలిం తత్యాజ జ్యేష్ఠ శర్మాథ సార్ధం గృహజనేన సహ పపాత పాదయోర్గేహే తయోర్వై కుసుమాంజలి ప్రాళేయసీకారసారః పద్మిన్యా ఇవ పద్మయో. ఆ జ్యేష్ఠ శర్మ ఈ ఇంటికి వచ్చినటువంటి ఈ ఇద్దరు స్త్రీల ముందు మోకరిల్లి వాళ్ళిద్దరికీ కూడా పుష్పాంజలినిచ్చి, కుసుమాంజలి, వాళ్ళిద్దరికీ కూడా పూలతో పాదాభివందనం చేసి వాళ్ళిద్దరితో ఇలా అంటున్నారు: జయతం వనదేవ్యో నో దుఃఖ నాశార్థమాగతే ప్రాయః పరిత్రాణామేవ కర్మ నిజం సతాం. వీళ్ళిద్దరూ వచ్చినటువంటి ఈ అమ్మవార్లిద్దరికీ కూడా
వనదేవతలు అనేటువంటి అనుకుంటూ జయతం వనదేవ్యోనో దుఃఖ నాశార్థమాగతి. మాకు ఉన్నటువంటి ఈ దుఃఖాన్ని నాశనం చేయటానికి, అంటే మమ్మల్ని ఈ దుఃఖం నుంచి, తల్లిదండ్రులు ఇద్దరు పోయారు కదా, ఈ దుఃఖం నుంచి బయట పడవేయటానికి వచ్చినటువంటి వనదేవతలలాగా ఉన్నారు. ఎందుకు వనదేవతలు ఉన్నారు? ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ అడవులు, అక్కడెక్కడో చిన్న కొండపల్లె, ఆ కొండపల్లెలో వీళ్ళు ఆశ్రమంలో ఉన్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళిద్దరు ఎవరు వనదేవతల్లాగా చాలా మెరిసిపోతూ, చాలా వెలిగిపోతూ అక్కడ వచ్చారు. కాబట్టి వీళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరు వనదేవతలు అనేటువంటి ఆ ఆలోచన వచ్చి, ఆ జ్యేష్ఠ శర్మ అంటే ఆ వశిష్ఠ మహర్షి యొక్క పెద్ద కొడుకు, వశిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు యొక్క పెద్ద కొడుకు వీళ్ళిద్దరికీ వచ్చి నమస్కారాలు చేసి, అమ్మా మీరు మా దుఃఖాన్ని పోగొట్టడానికి వచ్చారు అని అంటే, అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మీకేంటిది, మీరు ఎందుకు దుఃఖాన్ని పొందుతున్నారో చెప్పండి మాకు అని అంటే, వాళ్ళు చెప్పారు ఇలా, మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు, 8 రోజులైంది, అందుకనే మేము పుట్టెడు దుఃఖంలో ఉన్నాము అని అంటే, అప్పుడు ఆ అమ్మవారు ఆ ఏమంటున్నారంటే, నిశ్శంకయా గతశ్రీకా మూకా విలులితాశయా అంధేన తమసా పూర్ణ గ్రహ గహనతాంగతా. అమ్మా, ఈ జ్యేష్ఠ శర్మ చెప్తున్నారు, అమ్మా నిశ్శంకయా గతశ్రీకా మూకా విలులితాశయా. అమ్మా, మా తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళిపోవటంతో ఈ ఇల్లంతా వెలవెలపోతోంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రపంచం మాకు పూర్తిగా చీకటి అయిపోయినట్లుగా కనిపిస్తోంది. మేము ఈ ఇంత దుఃఖాన్ని మేము భరించలేకపోతున్నాము. కాబట్టి మీరు మీ మీ దర్శనం మాకు ఈ దుఃఖం నుంచి బయటపడవేస్తుంది అని అంటుండగా, మరలా రాముల వారు బయట ఉన్నటువంటి వశిష్ఠ మహర్షికి ఒక ప్రశ్న వేస్తున్నారు. అంటే ఇదంతా బానే ఉంది, ఈ కథంతా అక్కడెక్కడో 13 లీలాలు అనే చోట మొదలుపెట్టి, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో అదే మన వశిష్ఠుడు అరుంధతి దగ్గరికి వెళ్ళారు, వేరే లోకాలకు వెళ్ళారు. మళ్ళీ ఆవిడే కోరిక కోరిందో ఆ అరుంధతి కూడా అటువంటి కోరికే కోరిందన్నారు. మళ్ళీ నీ ధ్యానం చేస్తే నీ చైతన్య స్వరూపంతోనే, చిత్ స్వరూపంతోనే నువ్వు చూడగలవు, ఈ దేహం నువ్వు కాదు అని అంత జ్ఞానం అంతా నాకు చెప్పారు. కరెక్ట్. కానీ తయాస్య లీలయా మాత్ర పుత్రస్య జ్యేష్ఠ శర్మణః కస్మాన్న దర్శనం దత్తం మోహం తావన్ నిరాకురు. అర్థమైందా రాములు వారు అడిగిన ప్రశ్న? అంతా బానే ఉంది, బాగుంది, చాలా అందంగా ఉంది కథ అంతా కూడా. మరి ఎదురుగా ఉన్నవాడు తన పెద్ద కొడుకే కదా ఆ జ్యేష్ఠ శర్మ. మరి అలాంటప్పుడు ఆవిడ ఆ పెద్ద కొడుకు అంతకు మునుపు ఉన్నటువంటి ఆ అరుంధతి రూపమే తీసుకొని రావచ్చు కదా, లీల రూపం ఎందుకు తీసుకుంది? తయాస్య లీలయా మాత్ర పుత్రస్య జ్యేష్ఠ శర్మణః, ఆ తన కొడుకే. ఎందుకంటే పూర్వజన్మలో ఆవిడ అరుంధతి, ఇప్పుడు ఈవిడ లీలగా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పూర్వజన్మ ఆవిడకి స్పృహ ఉంది కదా, అప్పుడు మామూలుగానే రావచ్చుగా, అరుంధతి రూపంలోనే రావచ్చుగా, ఎందుకు ఈ రూపంలో ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, బుద్ధః పృథ్వ్యాదిబోధేన ఏన పృథ్వ్యాతి సంఖకః తస్య పిండాత్మతాన్ దత్తి వ్యోమైవానస్య కేవలం. వ్యోమైవాన్యస్య కేవలం అంటే, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అరుంధతి, లీల, లేకపోతే ఇంకొక రూపం ఏదైతే ఉందో, అది ఆ పృథ్వీకి సంబంధించినటువంటి రూపం కదా, ఆ పృథ్వీకి సంబంధించినటువంటి రూపం. వీళ్ళిద్దరూ వెళ్ళింది
చైతన్య స్వరూపంగా వెళ్ళారు. పైగా వెళ్ళినప్పుడు లీలకున్నటువంటి అంటే ఇక్కడ లీలకి పూర్తిగా జ్ఞానం కలిగిందా అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఎందుకంటే లీల ఆహ్, ఎంత అభ్యాసం చేసి, ఎంత ధ్యానంలోనికి వెళ్ళినా కూడా ఆవిడ తన ఉన్నటువంటి ఆ భౌతికమైన ప్రపంచంలో ఉన్నటువంటి రూపాన్ని పొందిందావిడ. ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు కూడా ఆ అవతల ఉన్నటువంటి భౌతికమైన రూపాన్నే ఆవిడ తీసుకుంది. ఎందుకంటే మళ్ళీ లీలలో ఆ వాసన క్షయం పూర్తిగా అవ్వలేదు. ఒక ధ్యానం మీద ధ్యాస కుదిరింది, చిక్కుకుంటుంది. అది ఇంకా రూఢి పడాలి. పృథ్వ్యాది భూతముల యందు ఎవనికి భూతములను బుద్ధి దృఢమైయున్నదో వానికవి అట్లే కనపడును. కానీ ఇతరులు వాటిని పరమాకాశముగానే కాంతురు. బుద్ధః పృథ్వ్యాదిబోధేన ఏన పృథ్వ్యాదిసంఖ్యకః తస్య పిండాత్మతాం ధత్తే వ్యోమైవాన్యస్య కేవలం. వ్యోమ ఏవ అన్యస్య కేవలం. అన్యులైనటువంటి వాళ్ళకి ఏది వ్యోమంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ వాళ్ళకి అంతకు మునుపు ఎటువంటి బుద్ధి ఉన్నదో ఆ బుద్ధి పూర్తిగా నశించిన తరువాత మాత్రమే వాళ్ళకి వ్యోమంగా మారామనేటువంటి కాన్షియస్నెస్ వస్తుంది. కానీ అప్పుడైతే అది ఇంకా పూర్తిగా నశించలేదో వాళ్ళు ఆ లీల రూపంలోనే ఆవిడొచ్చింది. అది వాళ్ళకి ఇక్కడ ఆగుదామండి. మనం వచ్చే వారం ఈ వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి రాముల వారికి ఇక లీల గురించినటువంటి ఏ విషయం చెప్పారో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక లీ లీలయాతు యథావస్తు బుద్ధా పృథ్వ్యాది నాస్తిత ఆకాశమేవ సంవిత్య భాతి భ్రాంతి తయోదితం. ఈ లీల పృథ్వ్యాదులు అసత్తు అనేటువంటి విషయాన్ని గ్రహించింది కానీ అవి అసత్ అనే విషయాన్ని గ్రహించింది కానీ ఇంకా భ్రాంతి కలగటం మూలంగా ఇంకా భ్రాంతి పూర్తిగా పోకపోవటం మూలంగా ఆవిడ పరమమైనటువంటి ఆకాశ రూపాన్ని ఆవిడ గ్రహించలేకపోయింది. లీలయాతు యథావస్తు బుద్ధా పృథ్వ్యాది నాస్తిత. పృథివీ ఆదివి నా అస్థిత, అవి లేవు అనే విషయం తెలిసిపోయింది, ఆవిడ గ్రహించగలిగింది. కానీ పరమమైనటువంటి చిత్తాకాశ స్వరూపాన్ని నేను అనే భావన ఆవిడలో రూఢిపడల. బ్రహ్మాత్మైక చిదాకాశ మాత్ర బోధవతో మునే పుత్ర మిత్ర కళత్రాణి కథం కాని కదా కుతః. ఎప్పుడైతే ఆ భావన రూఢి కాలేదో, చిదాకాశ స్వరూపమైనటువంటి బ్రహ్మమే నేను అనేటువంటి ఆ మననం రూఢి పడలేదో, అప్పటి వరకు కూడా ఆ లీలకి అదే రూపం తీసుకుంటుంది. అంతవరకు కూడా ఈవిడ తన పుత్ర మిత్ర కళత్రాది మిగిలిన విషయాల పట్ల ఇంకాస్త వాసన ఉన్నది. ఎందుకంటే తెలీదు ఆవిడకి వాసన ఉన్నదని. ఎందుకంటే ఆవిడకి ఇది దేహం నేను కాదు, ఈ భావన అనేది రూఢిపడింది. కానీ ఈ పుత్రమిత్ర కళత్రాది వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఇంక తొలగిపోవాలి. తర్వాత దృశ్యమాదావనుత్పన్నం యచ్చ భాత్యజమేవత సమ్యజ్ఞానవతామేవం రాగద్వేష దృశౌ కుతః. అసలు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా భ్రాంతిమయము, అవాస్తవము అనేటువంటి విషయాలు ఇంకా 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 నాటుకుపోతాయో, అప్పుడు ఇక దృశ్య పదార్థాలు ఉత్పన్నమవుతాయా? ఎప్పుడైతే ఈ దృశ్య పదార్థాలు అన్నీ నాశనం అయిపోతాయో, అప్పటికి గాని పరబ్రహ్మ స్వరూపం నేను అనేటువంటి విషయాలు నాలో రూఢి పడతాయి. అప్పటి వరకు కూడా ఈ విషయం ఇలానే ఉంటుంది.
సంపూర్ణ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు కదా. సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగితే రాగద్వేషాలు ఉండవు కదా. ఎప్పుడైతే ఇక రాగద్వేషాలు ఉండవో చిదాకాశమైనటువంటి స్వరూపమే నేను అనేటువంటి భావన కలుగుతుంది కదా. అంతవరకు కూడా దేహం నేను కాదు అనే భావన కలిగినా కూడా ఆ పుత్రమిత్ర కళత్రాది బంధనాల మూలంగా అదే రూపాన్ని తీసుకుంది ఆవిడ లీల. కాబట్టి అంటే మనలో ఆ భావన రూఢి పడాలి అంటే ఎంత సాధన ఉండాలి. అంటే నేను కాదు అనేటువంటిది ఒక మెట్టు. మరి నేనేమిటి అనేది తెలుసుకోవటం మరొక మెట్టు. సో, ఈ నేను ఇది కాదు కరెక్టే. నేతి, 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 నేతి అనుకుంటూ వెళ్తా. నా ఇతి, నా ఇతి, నా ఇతి అనుకుంటూ వెళ్తా. కానీ వెళ్ళిన తర్వాత అక్కడికి చేరిన తర్వాత ఇప్పుడు నేనెవరు? కహ నేనెవరు? అహం కహ అంటున్నా. సో, అంటే ఆ మెట్టు ఎక్కిన తర్వాత నెక్స్ట్ మెట్టు ఎక్కడం. అక్కడ నెక్స్ట్ మెట్టు ఎక్కేసిన తర్వాత నేనెవరు అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇక నాకు ఎటువంటి బంధనాలు, బాంధవ్యాలు, ఈ సంసార సాగరాలు, ఇటువంటి ఆలోచనలు ఏవి ఉండవు. ఇది ఎందుకంటే రాములు వారు ప్రశ్న అడిగినప్పుడు మామూలుగానే మనకి ఏంటి ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు రాములు వారు అనే ప్రశ్న అడుగుతుంది. ఎందుకంటే లీల మామూలుగానే వెళ్ళొచ్చు కదా. తన చైతన్య స్వరూపమే అప్పుడు అరుంధతి రూపమే తీసుకోవచ్చు, లేదంటే గనక ఇంకొక రూపం తీసుకోవచ్చు. కానీ లీలగానే ఎందుకు వెళ్ళింది? అది రాములు వారి ప్రశ్నలో ఉన్నటువంటి మేధ. మామూలుగా మనం చదివిస్తున్నప్పుడు ఏంటి రాములు వారు పిచ్చి ప్రశ్నలు ఇస్తారు అని అనుకుంటాం మొదట్లో. కానీ దాని వెనకాల రాములు వారి మేధ ఇది, సూక్ష్మ దృష్టి. ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విషయం అది. నువ్వు ఈ దేహం కాదు అనే విషయం రూఢి పడటం మొదటి మెట్టు. నువ్వు ఎవరో తెలుసుకోవటం రెండవ మెట్టు. ఆ రెండవ మెట్టుకి చేరిన తర్వాత మాత్రమే అసలైన విషయం బోధపడుతుంది. సో ఇవాళకి మనం ఇక్కడ ఆగుదాం. మీకు ఏమైనా ప్రశ్నలు కానీ వేరేది ఏమైనా తెలుసుకోవాలి లేకపోతే చర్చించాలి అని అనుకుంటే మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. లేదంటే ఇవాళకి ఇక్కడ ఆగుదాం. రమణ గారు మీరు ఎంతవరకు వచ్చారు వెబినార్ తెలియదు నాకు. మోహిని గారు, గంగాధర్ గారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రికార్డింగ్ సరేనండి, అలాగే. ఓకే, సరే అయితే మనం ఏడాదికి ప్రారం. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి.